5వ అధ్యాయము లూకాసు వార్త 5వ అధ్యాయము 36, 37, 38, 39 వచనాలు చదువుదాం. సమయంలో చూడండి, చదువుతున్నాను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన ఎడల కొత్తది దానిని చింపివేయును. అదియునుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలయదు. ఎవడును పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసము పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్ష రసము తిత్తులను పీల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులోను పోయవలను. పాత ద్రాక్ష రసము త్రాగిన వెంటనే కొత్త దానిని కోరువాడు ఎవ్వడునూ లేడు, పాతదే మంచిదని చెప్పెను. హల్లెలూయా. దేవుడు ఈ లేఖనమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరం కూర్చుందాం ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ షాలోం. దేవుడు మరి ఈ దినం వాక్యం ఇచ్చిన మీ అందరినీ దీవించునుగాక, నన్ను దీవించునుగాక. హల్లెలూయా. మరి సహోదరి సహోదరులారా, మన లేఖన యొక్క పాఠ్య భాగాన్ని మనం మరొకసారి చదువుదాం. మరి మనందరికీ తెలిసిన మరి వాక్యమే, లేఖనమే ఇది. మరి గతంలో మరి సహోదరి సహోదరులు ఎవరైనా గుర్తించారా? గతంలో విన్నవారు? హల్లెలూయా. మరి ఈ యొక్క మెసేజ్ మరి రామాపురంలో చర్చి ఉన్నప్పుడు దాదాపు 4 సంవత్సరాల క్రితం బోధించాము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? 4 సంవత్సరాల క్రితం బోధించాం. మరొకసారి ఇది మీ ఎదుటికి తీసుకొస్తున్నాను. అంటే అప్పుడు బోధించినప్పుడు మరి ఇప్పుడు బోధించిన దానికి అప్పుడు బోధించిన దానికి దేవుడు మరి ఇంకా ప్రత్యేక రీతిలో మనతో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ దినానికి కావాల్సినవన్నీ సమకూరుస్తాడు కాబట్టి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ. చూడండి సహోదరులారా, మనం లూకాసు వార్త మన యొక్క లేఖన భాగాన్ని చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 36 నుంచి నేను చదువుతున్నాను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిగా వేయుడు, వేసిన ఎడల కొత్తది దానిని చింపివేయును. అదియుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలవదు. ఎవడును పాత తిత్తులో కొత్త ద్రాక్ష రసము పోయడు. హల్లెలూయా. పోసిన ఎడల కొత్త ద్రాక్ష రసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులో పోయవలను. పాత ద్రాక్ష రసము త్రాగిన వెంటనే కొత్త దానిని కోరువాడెవ్వడునూ లేడు, పాతదే మంచిదని చెప్పెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మనం చూసినట్లయితే చదవబడిన లేఖనంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరి మనందరికీ తెలుసు, ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక ఉపమానాలు చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఉపమానాలు లేకుండా ఆయన ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ఉపమానం ఎందుకు చెప్పబడింది అంటే, పరలోక సంగతుల్ని గూఢార్థంగా చెప్పడానికి, పరలోక విషయాలను గూఢార్థంగా చెప్పడానికి ఆ యొక్క పరలోక సంగతులను గూఢార్థంగా చెప్పడానికి ఉపమానం అనేది చెప్పబడింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు ఉపమానం ఎందుకు చెప్తున్నాడంటే, పరలోక సంగతులు గూఢార్థం. హల్లెలూయా. మీరు చూడండి, గూఢార్థం అంటే అర్థం ఏంటి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? గూఢార్థం అంటే మీకు వచ్చి తెలుసు, అది ఎలా ఉంటుంది చెప్పిన, అర్థమయ్యి అర్థం కాకుండా.
అర్థమైనట్టే ఉంటది. కానీ చూడండి కొన్నిసార్లు మన స్నేహితుల మధ్యలో, మన బంధువుల మధ్యలో, మన యొక్క సహోదరుల మధ్యలో వెళ్తున్న కొంతమంది మనుషులు మనల్ని దర్శిస్తున్నప్పుడు సార్స్ కావచ్చు, మనం పనిచేస్తున్నాం సార్‌లు కావచ్చు, మనం పనిచేస్తున్న దగ్గరోళ్ళు కావచ్చు. వారేం చేస్తారంటే కొన్ని సార్లు మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు ఇంగ్లీష్‌లో అంటాం కదా! అంటే స్ట్రెయిట్‌గా మాట్లాడొచ్చు కదా! ఎందుకని అలాగా ఆ! ఏమంటారు? చెప్పాలి. ఇంకోటి చెప్పండి ఇంగ్లీషు. నాకు అర్థం కావట్లేదు, రావట్లేదు. హల్లెలూయా! అన్నీ వస్తే బాగుండేది కదా! కొన్ని కొన్ని ముక్కలే వచ్చు. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా! స్ట్రెయిట్‌గా మాట్లాడట్లేదు నువ్వు. ఆ! ఇది. అది చెప్పాలి, గుర్తు చేయాలి మీరు నాకు. అప్పుడప్పుడు. ఎందుకంటే నేను మీకు టీచర్ అయినా మీరు నాకు టీచరే. అప్పుడప్పుడు. హల్లెలూయా! దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? మనమందరం నేర్చుకునేవాళ్ళం. మీకు విషయం తెలుసా? సేవకుడు కూడా నేర్చుకునేవాడే. అతడు నేర్చుకుంటూ నేర్పించాల. ఎంతమందికి అర్థమవుతుంది? నేర్చుకుంటూ నేర్చిపించే అనుభవంలో అతను లేనప్పుడు నాకంతా తెలుసని ఎప్పుడైతే సేవకుడు అనుకున్నాడో ఆ సమయంలో అతను కూడా పడిపోయినట్టే. ఎందుకంటే సేవకుడు కూడా నేర్చుకోవడానికే వచ్చాడు. హల్లెలూయా! అతడు నేర్చుకుంటూ నేర్పించాల. ముందు అతడు దాన్ని నేర్చుకోవాలా. అతడు దాన్ని ప్రాక్టీస్ అవ్వాలా. అప్పుడు దాని యొక్క ప్రతిఫలం, దాంట్లో ఉన్న శక్తి అప్పుడు సంఘం రుచి చూస్తది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ప్రతి విషయం మనం నేర్చుకునే తత్వం కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు మన జీవిత కాలం మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాడు. మనిషి భూమి మీద పరిపూర్ణుడు ఎవ్వడు లేడు. హల్లెలూయా! ఎందుకంటే ఒక ఒక భక్తుడు అన్నాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి. ఆహ్, ఆహ్, ఒక ఒక భక్తుడు ఏమన్నాడంటే, దేవుని వాక్యం కోసం, దేవుడితో జీవిస్తున్న అనుభవం కోసం చెప్తే ఏమన్నాడంటే, ఇప్పటి వరకు నేను దేవుడితో సహవాసం చేశాను. రక్షించబడిన నాటి నుండి దేవుడితోటి జీవిస్తున్నాను. దేవుడిని ఆరాధిస్తున్నాను. వాక్యాన్ని చదువుతున్నాను. వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా! అయితే ఆయన అనుభవం, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చెప్తున్న మాటలు బట్టి, ఆయన నాకు నేర్పిస్తున్న వాటినన్నిటిని నేను అనుభవించి చెప్పుచున్నదేంటంటే, ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది ఏదైనా ఉన్నదంటే, నేర్చుకున్నది ఏదైనా ఉన్నదంటే, అది సాగరంలో చెంచా నీళ్లు వంటిది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? సాగరంలో చెంచా నీళ్ళు వంటిది. సాగరం అంటే సముద్రంలో నుండి తీసిన ఒక చెంచా నీళ్ళు ఎలా ఉంటాయో, ఆ విధంగా ఇంకా నేను తెలుసుకోవలసింది చాలా ఉన్నది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మరి ఈరోజు మరి అటువంటి ఒక అద్భుతమైన భక్తుడే అలా చెప్పినప్పుడు, మరి ఈరోజు మన పరిస్థితి ఏంటంటారు? సాధారణంగా మనం ఏమవుతామంటే ఏదన్నా కొంత తెలిస్తే మనకు తెలిసింది జాన, చెప్పేది మోర. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? తెలిసింది జాన. మనం చెప్పేది మూరడంత. హల్లెలూయా! కానీ ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు మనకేం చెప్పాడంటే, మనం తెలుసుకున్నది మన నోటితో చెప్పేదానికంటే, మనం తెలుసుకున్నది మన క్రియలతో, అనగా మన జీవితంతో చెప్పడం చాలా ప్రాముఖ్యం. ఈరోజు ప్రజలు తెలుసుకుని నోటితో చెప్పడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జీవితంతో దాన్ని చూపించట్లా. జీవితంతో దాన్ని ప్రజలకు చెప్పట్లా. ఈరోజు ఒక క్రైస్తవుడిగా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావంటే, నువ్వు తెలుసుకున్న సత్యాన్ని, నువ్వు తెలుసుకున్న నీతిని, నీలో ఉన్న ప్రేమని, నీలో ఉన్న విశ్వాసాన్ని, నీలో ఉన్న ఆ యొక్క దైవభక్తిని నీవెలా వ్యక్తపరచాలంటే, హల్లెలూయా! నీ జీవితం ద్వారా. హల్లెలూయా! ప్రజలు జీవితం చూపించట్లా. అందుకే ప్రజలంటారు, "ఒరేయ్! ఈడు చర్చికెళ్తాడు గానీ, ఈమె చర్చికెళ్తది గానీ, భలే చెబుతది నీతి కబుర్లు. భలే చెబుతాడు నీతి కబుర్లు." హల్లెలూయా! చెప్పడం మాత్రం బాగా చెప్తాడు గానీ, ఈడు బతుకే చెప్పాలి. మీరు ఫినిష్ చేయాలింకది. వీరి బతుకే ఎంతమందికి అర్థమవుతుంది? అంటారా లేదా? కొన్ని కొన్ని సార్లు వింటామా అలాంటియి? హల్లెలూయా! నీవు అలాంటివి వినకపోతే మంచిదే. కానీ ఇతరుల జీవితాల్లో ఎక్కడైనా నువ్వు వినొచ్చు వాటిని. హల్లెలూయా! కాబట్టి నీ ద్వారా ఒక వ్యక్తి రక్షించబడాలన్నా, ఒక వ్యక్తిని ద్వారా మరి దేవుని స్వరం వినాలన్నా, నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా ప్రవక్త చెప్తున్నారు. హల్లెలూయా! మన పరలోకంలో మన సాక్ష్యం మన 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 యొక్క మన సాక్ష్యం ఎలా ఉంటది? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! మనకంటే మన ఆలోచనలు, మన తలంపులు, మన యొక్క ఊహలు అక్కడ ఎక్కువ సాక్ష్యం ఇస్తా ఉంటాయి. అక్కడ బిగ్గరగా సాక్ష్యం ఇస్తాయంట. హల్లెలూయా!
కాబట్టి అందుకనే మనం ఎల్లప్పుడూ మన తలంపుల విషయమై, ఆలోచనల విషయమై, కోరికల విషయమై, అన్ని విషయమై ప్రభువుకి ఒప్పుకోవాలి. అధికారం కిందకి రావాల. నీకు దావీదు అంటాడు, "నీకు ఆయాసకరమైనదేది నాలో ఉండకూడదు ప్రభువా." మనం ప్రార్థిద్దాం అలాగా. హల్లెలూయా! ఆయాసకరమైంది మనలో ఉంటే అది మనకి నష్టమే. అది దేవుని సన్నిధిలో మనల్ని కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్ళనివ్వదది. హల్లెలూయా! అందుకే చూడండి, అటువంటి ఎటువంటి ఆయాసకరమైన మనలో ఉండకుండా దేవుడు మనకు సహాయం చేయనుగాక. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మరి అనేక ఉపమానాలు ఆయన చెప్పాడు. ఉపమానం అంటే చెప్పాను కదా! గూఢార్థం. ఉపమానం అంటే గూఢార్థం. చూడండి మరి అది మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 4, 9 ఉంది. మార్కు సువార్త 4, 9లో ఉంది. హ్మ్. వినుటకు హ్మ్. 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 అందుకు ఆయన హ్మ్. 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 చెప్పండి. హ్మ్. 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 సరే. ఇంకొక వచనం చదువుదాం మత్తయి సువార్త. తీశారా ఎవరైనా? మత్తయి సువార్త 13, 10 వచనం. మత్తయి సువార్త ఇది అది ఒకటే సేమ్. మత్తయి సువార్త 13, 10. మత్తయి సువార్తలో 13, 10లో తర్వాత శిష్యులు వచ్చి ఇప్పుడు ప్రభుతో చెప్తున్నాడు. "నువ్వు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని." హ్మ్. 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 చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. కానీ వారంటే ఎవరిక్కడ? మీకు అనుగ్రహింపబడింది గానీ వారికి అనుగ్రహింపబడలేదన్నాడు. ఈరోజు వారెవరో మనకు తెలిస్తే మీరెవరో మీకు తెలుస్తది. లేక మీరెవరో మీకు తెలిసినా వారెవరో మీకు తెలుస్తది. హల్లెలూయా! ఎందుకంటే చూడండి, ఎల్లప్పుడూ మనం చేసే పనేదో మనకు తెలిస్తే అది చెయ్యాలో లేదో మనకు తెలుస్తది. హల్లెలూయా! మనం చేసే పనేదో మనకు తెలియకుండా మనం ఏమీ చేయలేం. హల్లెలూయా! అలాగే ఏదైనా ఒక వ్యక్తి ద్వారా నీకు అవసరం అనుకో. ఆ వ్యక్తి చేసే పనేంటో నీకు తెలిస్తే ఆ వ్యక్తి నీకు అవసరమో కాదో నీకు తెలుస్తది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అలాగే దేవుని వాక్యం చెబుతుంది. వారికి అనుగ్రహింపబడలేదన్నాడు. వారికి అనుగ్రహించబడకపోతే నీకు అనుగ్రహించబడాలది. అంటే వారంటే నీకు తెలియాలంటే నువ్వెవరో నీకు తెలియాల. అందుకే ఈరోజు వారెవరో, నువ్వెవరో తెలియచేయటానికి దేవుడు మన కొరకు వాక్యాన్ని పంపించాడు. హల్లెలూయా! ఈ కాలంలో స్పష్టంగా దేవుడు తన వాక్యాన్ని తన వర్తమానం ద్వారా మనకు వివరిస్తా ఉన్నాడాయన. హల్లెలూయా! చదువుదాం ఇంకా. వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన హ్మ్. 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 చాలండి. వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఆ! హ్మ్. ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. హల్లెలూయా! ఎందు నిమిత్తం వారికి ఉపమాన రీతిగా బోధిస్తున్నారంటే, వారు వినుటకైతే వినుచున్నారు. కానిని గ్రహింపరు. చూచుటకైతే చూస్తున్నారు. దాన్ని ఎంత మాత్రం తెలుసుకోరు. ఆ! చూడు వాళ్ళు కనులారా చూస్తారు, చెవులారా వింటారు. కానీ అది వారికి అర్థం కాదు. హల్లెలూయా! వారు హృదయంతో దాన్ని గ్రహించలేరు. దాని స్థితి ఏంటి? దేవుడు ఎందుకు దాన్ని రాయించాడు? ఎందుకు ఆ లేఖనం రాయించాడు? ఎందుకు ఆ ఉపమానం రాయించాడనే ఆలోచన వారికి రాదంట. అది ఎవరికి ఆలోచన వస్తదంటే, దేవుని కృప పొందుకున్న వారున్నారు. హల్లెలూయా!
సిస్టర్ బ్రదర్ వారెవ్వరో నేను ఏలెత్తి చెప్పలేని వాళ్ళని. వాళ్ళెవరో నాకు తెలీదు. వాళ్ళెవరో మీకు తెలీదు. ఎందుకంటే వారెవరో ఎలా ఉంటారంటే మరి మనం చూస్తున్న వారు లేఖనాన్ని గ్రహించగలిగిన మనసు కలిగిన వారాళ్ళు. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త 16:25. యోహాను సువార్త 16:25. ఈ సంగతులు గూఢార్థముగా హ్మ్. హ్మ్. ఇక ఎన్నడూ గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి హ్మ్. హ్మ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పితిని. హల్లెలూయా. ఇప్పుడు ఇక ఒక సమయం వస్తది. ఒక కాలం వస్తది. అయితే నేను మీతో చెప్తున్నాను. ఇక గూఢార్థంగా చెప్పను. అన్నీ స్పష్టంగా మీకు వివరిస్తాను. అన్నీ మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడున్నామంటే గూఢార్థంగా చెప్పబడిన కాలంలో లేము సార్. దేవుడు మనకన్నీ స్పష్టంగా వివరిస్తున్న కాలంలోకొచ్చేసాము. హల్లెలూయా. అందుకని ఆ శిష్యులు వాక్యం వినటానికి వెళ్ళినప్పుడు, ఆ 4 రకాల విత్తనాల కోసం ఆయన చెప్పినప్పుడు, మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. 4 రకాల విత్తనాల కోసం చెప్పినప్పుడు, "అయ్యా! ఈ ఉపమాన భావం ఏమిటి?" అని అడిగారు. అంటే జనసమూహం అంతా విన్నారక్కడ. చాలా మందున్నారక్కడ. వేల మందున్నారు జనం. వారందరూ ఎళ్ళిపోయిన తర్వాత ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు అడుగుతున్నారు ఆయన్ని. ఆయన అడుగుతున్నప్పుడు చెప్పారు, "ఈ ఉపమాన భావం మీకు మాత్రమే చెప్పడానికి నిర్ణయించబడింది." హల్లెలూయా. ఎందుకని మరి వారికెందుకు నిర్ణయించబడలేదంటే అవి అర్థం కాకుండాని మట్లు గూఢార్థంగా ఉన్నాయి. చెప్పింది ఆయనే. వివరించేది కూడా ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే బైబిల్‌లో ఒక మాట సెలవిస్తుంది. ప్రకటించినవాడు ఆయనే. రక్షించినవాడు ఆయనే. దాన్ని గ్రహింపచేయువాడు కూడా ఆయనే. హల్లెలూయా. ప్రకటించిన వాడే రక్షించడానికొచ్చాడు. రక్షించిన వాడే పరిశుద్ధాత్మగా మనలో ఉండి దాన్ని గ్రహింపచేస్తున్నాడు. గూఢమైన విషయాలన్నీ దానికి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అంటే మీరు గమనించండి. ఇప్పుడు ఆ యొక్క గూఢమైన విషయాల్ని, మర్మయుక్తమైన విషయాల్ని తెలుసుకునే ప్రజలున్నారు. వాటిని వాటిని తెలియచేయడానికి దేవుడు తెలియపరిచే ప్రజలున్నారక్కడ. తెలుసుకోవాల్సిన ప్రజలున్నారక్కడ. అయితే వాటిని తెలుసుకున్నట్లే తెలుసుకుందాంలే అని పెడచెవున పెట్టేవారు కూడా హల్లెలూయా. గ్రహించలేని వారు, అర్థం చేసుకోలేని వారు, దాన్ని వివేచించలేనటువంటి ప్రజలున్నారంట. అయితే కొంతమందికి దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను మీకు దీన్ని వివరిస్తాను. దీన్ని మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే అందుకన్నాడు ఇది మీకు అనుగ్రహించబడింది. ఈరోజు క్రైస్తవ్యంలో చాలా మంది ప్రజలున్నారు. హల్లెలూయా. క్రైస్తవులు అనేవారు ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. ప్రార్థన చేసేవారు ఉన్నారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? వారికి క్రీస్తు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చిందో తెలవదు ఇప్పటికి. వారు యేసుక్రీస్తు ఎందుకు రక్తం కార్చాల్సి వచ్చిందో తెలవదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు మరణించి 3 రోజులకే లేవాల్సి వచ్చింది. 3 రోజుల తర్వాత ఆయన వెళ్తూ వెళ్తూ మరలా ఎందుకు వస్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ మరలా వస్తానన్నప్పుడు ఆయన వచ్చేటప్పుడు మరి ఆయన ఇక్కడున్న తన ప్రజల్ని తీసుకెళ్ళడానికి మరలా వారిని సిద్ధపరచడానికి వారిని ప్రిపరేషన్ చేయడానికి మరలా దేవుడు ఏ విధంగా ప్రిపరేషన్ చేస్తున్నాడు, వాళ్ళని ఏ విధంగా తీసుకెళ్తాడు, ఆయన ఏ విధంగా వెళ్ళాడు, ఆయన ఏ విధంగా వస్తాడో తెలియని ప్రజలు కూడా ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నేడు క్రైస్తవ్యం అంటే స్వస్థత ప్రార్థన. నేడు క్రైస్తవ్యం అంటే విడుదల ప్రార్థన. నేడు క్రైస్తవ్యం అంటే ఆరోగ్యం బాగుండటం, ఆ సమస్యలు పోవడం, ఇబ్బందులు పోవడం ఇదే అనుకుంటున్నారు సార్. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవ్యం కట్టబడింది స్వస్థతల మీద కాదు, అద్భుతాల మీద కాదు, విడుదల మీద కాదు. అవన్నీ జరగవలసిందే. అవి జరుగుతాయని దేవుడు చెప్పాడు. అవి జరగవలసిందే. కానీ అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వారు ఒక నిరీక్షణ కలిగి ఉన్నారు. ఒక విశ్వాసం కలిగి ఉన్నారు. వారికి ఒక నిత్య జీవం అనేది ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు ఎంత గొప్ప ధన్యులమంటే మనం. ఆయన గూఢార్థంగా తెలియకుండా హల్లెలూయా ఈరోజు స్పష్టంగా మనకు తెలియజేసే కాలంలో ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనం చూస్తున్నాం సహోదరులారా చాలా ఉపమానాలు ఉన్నాయి. ఆయన ఉపమానాలు చెప్తూ పెండ్లి కుమారుడు ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యం జాలర వేయుచున్న వలలా ఉన్నదని వలతో పోల్చి చెప్పాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అలాగా చాలా చాలా ముత్యముల కోసం తర్వాత పరలోక రాజ్యం తన భర్తను ఎదురు చూస్తున్న ఒక స్త్రీని పోలి ఉన్నది. ఆమె 10 ఎండి నాణ్యాలు కలిగి ఉన్నది. ఒకడు పోగొట్టుకున్నదని చెప్పాడు. అవునా కాదా? ఇలా ఉపమానాలు అనేకమైనవి చెప్పాడు మనకు తెలుసు. బుద్ధి కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలను పోలి ఉన్నది పరలోక రాజ్యం అన్నాడు.
హల్లెలూయా. అనేక ఉపమానాల్లో ఈరోజు ఒక చిన్న ఉపమానం మీ ఎదుటికి నేను తీసుకొస్తా ఉన్నాను. హల్లెలూయా. ఏమిటి ఆ ఉపమానం అంటే చాలా ఆశ్చర్యకరమైన ఉపమానం ఇది. హల్లెలూయా. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మరి నిజంగా ఆ ఉపమానంలో మనం చూసినట్లయితే ఆయన ఏమని చెప్తున్నాడంటే 36వ వచనంలో చదువుతున్నాను. ఆయన వారితో ఒక ఉపమానము ఎట్లనగా ఎవడును పాత పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు. వేసిన ఎడల కొత్తది దాన్ని చింపివేయును. అదియుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలవదు. ఎవడును పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోయడు. పోసిన ఎడల కొత్త ద్రాక్షరసం తిత్తులను పీల్చును. రసము కారిపోవును. తిత్తులు పాడగును. హల్లెలూయా. తర్వాత వచనం మరలా చదువుదాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉపమానం చెప్తే ఏమన్నాడంటే, ఎవడును పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసిక వెయ్యడు. వేసిన ఎడల ఏమవుతది? హల్లెలూయా. కొత్తదాన్ని కొత్తది పాతదాన్ని చింపివేస్తది. హల్లెలూయా. వేసిన ఎడల కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలవదు. అదియుగాక కొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలవదు. మీకు తెలుసా మాసికలేంటో తెలుసండి? ఎవరైనా ఇక్కడ ఉన్నారు మాసికలేసేవారు? చిన్నప్పుడు మాసికలేసుకున్న వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. చీరలకు కావచ్చు. అవునా? చినిగిపోయినప్పుడు అక్కడక్కడ చినిగిపోతా ఉంటాయి. కొన్ని అప్పుడేం చేస్తారు? ఈ కాలంలో అంతా ఫ్యాషను. మాస్కులా? అసలు ఒక్కసారి 2 సార్లు తొడిగితేనే చాలు తీసి పక్కనేయటమే ఈసారి. అవునా కాదా? అప్పుడలా కాదండి. ఎంతమందికి అర్థమవుతుంది? చిన్నప్పుడు ఎలా ఉండేది? మా చిన్నప్పుడు, మీ చిన్నప్పుడు ఇంకా కష్టంగా ఉండేదనుకుంటున్నాను ఇక్కడున్న నాకంటే పెద్దవాళ్ళు. అవునా కాదా? కానీ నా చిన్నప్పుడు కూడా కష్టంగానే ఉండేది. హల్లెలూయా. ఎందుకంటే అప్పుడు ప్రజలకి అంత జ్ఞానం అనేది లేదు. హల్లెలూయా. ఈరోజు బైబిల్ చెబుతుంది. అంత్య దినములందు నలుదిశలా తిరగటం వలన జ్ఞానము ప్రజల్లో అధికమవుతదంట. ఇప్పుడు నిజంగా ప్రజలు జ్ఞానాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ రోజుల్లో మేము స్కూలుకి వెళ్ళేటప్పుడు లాగులుండేయి. తెలుసు కదా! మోకాళ్ళ కింద దాకా ఉండవు. మోకాళ్ళ దాకా లాగులు. అవేం చేసి తరచుగా ఎక్కడ డ్యామేజ్ అవ్వవు. ఎనకే డ్యామేజ్ అవుతాయి. ఎంతమందికి అర్థమవుతుంది? నిజం నేను చెప్పేది. అవునా కాదా? నవ్వాల్సిందే. కానీ అక్కడే డ్యామేజ్ అవుతాయి. ఎందుకని? ఆడుకుని, తిరిగి, అటు ఇటు దేకి ఏమవుతాయంటే అవి అరిగిపోయి ఎనక డ్యామేజ్‌లయిపోయినప్పుడు మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక వేరే క్లాత్ పెట్టి దాన్ని స్టిచ్చింగ్ చేసేసేవారు. కుట్టేసేవారు. అవునా కాదా? మాస్కులేసేవారు. అది మాస్క్ అంటే. అటువంటి మాస్కులేసేవారు. అందుకే ప్రభువు కూడా దాన్నే చెప్తా ఉన్నాడు. పాత గుడ్డకు కొత్త మాస్క్‌గా ఎయ్యకూడదు. ఏసిన యెడల ఏమవుతదంటే చినుగు ఎక్కువైపోతది. కొద్ది రోజులే ఉంటది మాస్కేసిన తర్వాత. తర్వాత మీరు చూడండి, మాస్క్ చుట్టూ బానే ఉంటాయి కుట్లు. మాస్క్ మీద బానే ఉంటాయి కుట్లు. మాస్క్ చుట్టూ పాత గుడ్డకి కొత్త గుడ్డకి కలిపి కుట్టినుంటాయి గదా! మరలా ఆ మాస్క్ చుట్టూ గుడ్డేమవుతది? ప్రభు అదే అంటున్నాడు. హల్లెలూయా. పాత గుడ్డకి కొత్త గుడ్డ మాస్కేస్తే అదేమవుతది? గుడ్డ మాస్క్ వేయడు. వేసిన యెడల కొత్తది కొత్తది దాన్ని చింపేస్తదా లేదా? కొన్ని రోజులుంటది. ఆడుకొని అటు తిరిగి, ఇటు తిరిగి చివరికొచ్చేసరికి మరలా కొత్తదేం చేస్తది తెలుసా? పాత దాంతో కలవదది. చింపేత్తదది. పాత దాంతో కలుత్తదా? చినిగిపోద్దంట. హల్లెలూయా. పగిలిపోతదంట. హల్లెలూయా. అలాగే కొత్తది కూడా పాత దాంతో కలుస్తదా? కొత్తది కూడా పాత దాంతో కలవదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి సహోదరులారా, అలాగే ఆయన ఇంకా కిందకు చదివినట్లయితే మనం చూసినట్లయితే ఎవడును పాత తిత్తిలో కొత్త ద్రాక్షరసం పోయడు. పోసిన యెడల కొత్త ద్రాక్షరసము తిత్తులను పిగిల్చును. రసము తిత్తులు పాడవును. హల్లెలూయా. ఇప్పుడు అదే చెప్పుకుంటూ మరలా కొత్తది, పాతది పైన చెప్పాడు. అవునా కాదా? కొత్త గుడ్డ, పాత గుడ్డ. అవునా? తర్వాత కిందకొచ్చినట్లకి కొత్త ద్రాక్షరసం, పాత ద్రాక్షరసం. కొత్త తిత్తు, పాత తిత్తు. హల్లెలూయా. చూడండి సహోదరులు, ఈరోజు ఆ కొత్త తిత్తేంటో నీకు తెలియాల. ఆ తిత్తేంటో నీకు తెలియాల. ఆ ద్రాక్షరసం ఏంటో నీకు తెలియాల. హల్లెలూయా. ఆ తిత్తేంటో నీకు తెలిస్తే, ఆ ద్రాక్షరసం ఏంటో నీకు తెలిస్తే, అప్పుడు మనం ఏమై ఉన్నామో, ఈ ఉపమానం ఏంటో మనకు అర్థమవుతది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. తరచుగా ఈ వర్తమానం చదువుతున్నప్పుడు, లేక ఈ బైబిల్ గ్రంథంలో ఈ ఉపమానం చదువుతున్నప్పుడు ఇది అర్థమయ్యేది గాదు. ఏంటి? పాత గుడ్డ, కొత్త
గుడ్డ మాస్కి వేయకూడదు, వేసిన వల్ల చినుగుతుంది. ఇదైతే కొద్దిగా క్లారిటీయే, ఎందుకంటే చిన్నప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇదైతే కొద్దిగా తెలుసు. పాత తిత్తులు కొత్త ద్రాక్షరసం ఏంటి, కొత్త తిత్తులు పాత ద్రాక్షరసం ఏంటి? ఇది కాస్త ఈ ఉపమానం దేని నిమిత్తం ప్రభు చెప్పాడు అని ఆలోచన కలిగి ఉండేవాళ్ళం. కానీ వివరణ లేదు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? గ్రహింపు లేదు. దేవుని మహిమ కలుగును గాక. కానీ గ్రహింపును, వివరణ ఇవ్వడానికి దేవుడు ఈ కాలంలో మరొక వర్తమానం మన యొద్దకొచ్చింది. హల్లెలూయా! ఆ వర్తమానం మనకు ఏం తీసుకొచ్చిందో తెలుసా? ఈ లేఖనాల్ని మనకు వివరించింది. హల్లెలూయా! చూడండి, అది ఏంటంటే ఈ కాలానికి పంపబడిన గొప్ప గైడ్ అది. అది మనల్ని గైడ్ చేస్తుంది. అది మనల్ని సరిచేస్తుంది. గైడ్ అంటే ఎళ్ళే మార్గాన్ని చూపించే వ్యక్తి. ఎంతమందికి అర్థమవుతుంది? గైడ్ అంటే ఏంటి? మనం ఎక్కడికెళ్ళాలి? ఎక్కడికెళ్ళకూడదు? ఈ ఎళ్ళే ప్రదేశంలో, ఈ మార్గంలో, ఈ ప్రయాణంలో ఏది ప్రమాదకరమైనదుంటది? ఏది ఆయాస్కరందుంటది? ఏది మేలైందుంటది? ఎటువైపు ఎళ్తే మనం ఇబ్బంది పడతాం? ఎటువైపు ఎళ్తే మనం మేలు పొందుకుంటాం అని వివరించేవాడే గైడ్. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే ఈరోజు మనకొక గైడ్ పంపించబడింది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆయన చెప్పాడు. 7వ దూత వర్తమానంలో దాన్ని వివరిస్తానని చెప్పాడాయన. 7వ దూత వర్తమానం ప్రకటన 10:7 ప్రకారం 7వ దూత పలుకుతున్నప్పుడు, అతడు బూర ఊదుచున్నప్పుడు సమస్త మర్మములు సమాప్తమవుతాయి, విప్పబడతాయి అన్నాడు. హల్లెలూయా! 7వ దూత బూర ఊదినప్పుడు అది విప్పబడతదన్నప్పుడు అది ఖచ్చితంగా బయలుపరచబడవలసిన దినం అది. అది తెలియపరచబడిన వాక్యం అది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే 7వ కాలంలో పంపించబడుతున్న మన్నా, హల్లెలూయా, 7వ జామున వస్తున్న ఆ యొక్క వర్తమానం మనకు దేన్ని తీసుకొస్తుందంటే గైడెన్స్‌నిస్తా ఉంది. అది మనకు గ్రహింపునిస్తా ఉన్నది. అది మనకు తెలివితేటలనిస్తా ఉన్నది. మనల్ని ఎలా పాపం నుంచి తప్పించుకోవాలో, మనం ఎక్కడ పాపంలో పడిపోయాము, ఎక్కడ పాపం నుండి మరలా విడుదల పొందుతాము, ఎక్కడ ప్రభు యొద్దకొస్తాము, సహవాసం ఎక్కడ తెగిపోయిందో, తిరిగి సహవాసం ఎక్కడ కలపబడుతుందో, తిరిగి మనం ఎక్కడ విమోచన ప్రణాళిక ఏమై ఉన్నదో, ఆ యొక్క గొప్ప గైడ్ అనేది మనకు తెలియజేస్తా ఉన్నది. నిజమండి, ఇదే కాదండి. పాత నిబంధనల వర్తమానాలు చదివేటప్పుడు, వాక్యాలు చదివేటప్పుడు, హల్లెలూయా, ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం కాండాలు చదువుతున్నప్పుడు అక్కడ ఏముండేది తెలుసా? కొన్ని కొన్ని బలులుండేయి. ఎంతమందికి అర్థమవుతుంది? గొర్రె పిల్లను వధించాలి, 7 గొర్రె పిల్లను వధించాలి, 7 పొట్టేలును వధించాలి, 7 ఎడ్లను వధించాలి. ఆ వధించిన రక్తాన్ని 7 సార్లు బలిపీఠం మీద ప్రోక్షించాలి, 7 సార్లు కరుణాపీఠం మీద ప్రోక్షించాలి అని చెప్తుంది. ఇదేంటి? 7 సార్లు ప్రోక్షించడం ఏంటి? దాన్ని చంపి 7 కావాలనటం ఏంటి? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. అప్పుడు అర్థం కాక 7 సార్లు ప్రోక్షించడం ఏంటి? 7 సార్లే 7 పొట్టేళ్ళేంటి? 7 ఎడ్లేంటి? 7 సార్లే ప్రోక్షించడం ఏంటి? ఏంటి అనుకునేవాళ్ళం. హల్లెలూయా! కానీ దేవుడు కృప, హల్లెలూయా, దేవుడు వర్తమానికుడిని పంపించి, హల్లెలూయా, తన వాక్యాన్ని విపులంగా తెలియచేయడానికి, తన మార్గాన్ని ఎంతో సరళంగా మనకు చూపించడానికి, హల్లెలూయా, ఆయన ఈ కాలంలో మన కొరకు ఒక గైడెన్స్‌నిచ్చాడు. ఒక గైడ్‌నిచ్చాడు, ఒక వర్తమానం ఇచ్చాడు, ఒక వాక్యాన్ని ఇచ్చాడు, ఒక వెలుగుని పంపించాడు. ఆ వెలుగులో ఈరోజు మనం నడవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి సహోదరి సహోదరులారా, మనం చూస్తున్నాం. ఆయన ఏమన్నాడంటే, ఆ యొక్క ఎవడును పాత తిత్తులో కొత్త ద్రాక్షరసము పోయుడు, పోసినడల కొత్త ద్రాక్షరసము తిత్తులను పీల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడైపోతాయి. హల్లెలూయా! చూడండి, గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే ద్రాక్షరసమును గూర్చి, తిత్తులను గూర్చి ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా! ఏం గురించి చెప్తున్నాడు? ద్రాక్షరసమును గూర్చి, తిత్తులను గూర్చి చెప్తున్నాడు. ఈరోజు ఆ ద్రాక్షరసం ఏంటి మనకు తెలియాలి. తిత్తులేంటి మనకు తెలియాలి. హల్లెలూయా! మరి నిజంగా మనం చూసినట్లయితే ఆ యొక్క ద్రాక్షరసం ఏంటో ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే ఒకసారి మనం వర్తమానాన్ని చదువుదాం. మరి ఆ వర్తమానం 2వ ముద్ర అనే వర్తమానంలో చూడండి. 2వ ముద్ర అనే వర్తమానం నేను చదువుతున్నాను. 2వ ముద్ర అనే వర్తమానంలో, సారీ, 4వ ముద్ర, అది 2వ ముద్ర కాదు. 4వ ముద్ర 27వ పేరా ప్రతి ఒక్కరు. 27వ పేరా. అందరూ నాతో పాటు ఉన్నారా?
ఆమేన్. హల్లెలూయా. చూద్దాం. స్వాభావికమైన ద్రాక్షరసము తన ఉత్తేజపు శక్తితో ఏ విధముగా అది బయలుపడునో ఆ విధంగానే కొత్త ద్రాక్షరసము దేవుని యొక్క వాక్యమును బయలుపరచును. ఎంతమందికి అర్థమవుతుంది? కొత్త ద్రాక్షరసం దేన్ని బయలుపరుస్తుంది? దేవుని యొక్క వాక్యమును. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యమును బయలుపరచును. అది ఆత్మయున్నది. చూసారా? వాక్యము దానికది ఆత్మగా ఉన్నది. మీరు దానిని నమ్ముచున్నారా? దానిని మనము చదివిదము. పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయములో ఆ విధంగా చదివిన ఎడల ఎవరో దానిని చెప్పి ఉన్నారని మీరు చెప్పారు. దానిని ఎవరు చెప్పారనే దానిని మనము చూచెదము. అప్పుడు అది సత్యము కాదు అని మనము తెలుసుకొనిదము. పరిశుద్ధ యోహాను 6వ అధ్యాయం 6వ అధ్యాయము 63 వచనమును నేను నమ్ముచున్నాను. అది సరి, ఇదే అని నేను తలంచున్నాను. అవును, ఆత్మే జీవించుచున్నది, జీవింపచేయుచున్నది. శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. వాక్యమే ఆత్మయున్నది. అది వాక్య రూపములో ఉన్న ఆత్మయున్నది. మరియు పిదప మీరు చూడండి, అది జీవింపజేయబడినప్పుడు లేక జీవమునకు తీసుకొని రాబడినప్పుడు వాక్యం యొక్క ఆత్మ పనిచేయటం మొదలుపెట్టును మరియు క్రియ జరిగించును. చూసారా? ఎలయనగా అది ఇప్పుడు అక్కడ చూడండి, ఒక తలంపు, అది ఒక మాటగా మారక మునుపు ఒక తలంపుగా ఉండవలను. మరియు అప్పుడు ఒక తలంపు వ్యక్తపరిచినప్పుడు అది ఒక వాక్యముగా ఉండును. ఇప్పుడు చూడండి, కిందకి వెళ్తున్నాను నేను. ఇప్పుడు ఇది ఉత్తేజమును కలిగించు మరియు సంతోషము నిచ్చునని మనము కనుగొని ఉన్నాము. ఏలి అనగా అది దేవుని వాక్యమై ఉన్నది. మరియు కొత్త ద్రాక్షరసము వాక్యము బయలుపడినప్పుడు ఉత్తేజము కలుగజేయును. ప్రవక్త అన్నాడు, ద్రాక్షరసం అంటే వాక్యమై ఉన్నది. హల్లెలూయా. బయలుపరచబడిన వాక్యమే కొత్త ద్రాక్షరసము. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ద్రాక్షరసంలో ఏముందంటే ఉత్తేజం ఉన్నది. హల్లెలూయా. ద్రాక్షరసంలో ఉత్తేజం ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది, బయలుపాటు ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, ద్రాక్షరసం అనగా ఏంటంటే ఉత్తేజపరచబడిన, ఉజ్జీవపరచబడిన వాక్యమై ఉన్నది. బయలుపరచబడిన వాక్యం అది, తెలియపరచబడిన వాక్యం అది. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ద్రాక్షరసం అంటే వాక్యం. ఎంతమందికి అర్థమవుతుంది? ద్రాక్షరసం అంటే వాక్యం. ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడ ఆయన అలా అన్నాడు. అయితే వాక్యములో మనం చదివినది ఏమని ఉన్నదంటే అది కొత్త ద్రాక్షరసము. హల్లెలూయా. కొత్త ద్రాక్షరసం అంటే ఏమై ఉన్నది? అది ఎంతమందికి అర్థమవుతుందండి? కొత్త ద్రాక్షరసం అంటే వాక్యం అంటే ద్రాక్షరసం. ఇప్పుడు పాత ద్రాక్షరసం ఉన్నది, చెప్పాలి. కొత్త ద్రాక్షరసం ఉన్నది. పాత తిత్తు ఉన్నది, కొత్త తిత్తు ఉన్నది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, కొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తులో పోయకూడదు. పోస్తే ద్రాక్షరసంలో ఒక కొత్త జీవం అనేది ఉన్నది. పాత దాంట్లో కంటే కొత్త దాంట్లో జీవం ఉద్భవిస్తుంది. హల్లెలూయా. కొత్త ద్రాక్షరసంలో ఉండే జీవము కంటే, పాత ద్రాక్షరసంలో ఉండే జీవం కంటే కొత్త ద్రాక్షరసంలో ఉండే జీవం ఉత్తేజభరితము. హల్లెలూయా. ఎందుకంటే జీవం అంతా పోగేసుకుని ఒక్కసారి ఉబుకుచు ఆ యొక్క గ్యాస్ ఉత్పత్తి అయ్యేది ఎప్పుడంటే కొత్త దాంట్లో నుంచి. మీరు చూడండి. హల్లెలూయా. పాతది ఏమవుతుందంటే అది ఉత్పత్తి అయ్యి ఆ యొక్క గ్యాస్ ఉత్పత్తి చేసి ఒకప్పుడు అది ఏమైపోతుందంటే ఆ గ్యాస్ అంతా లేకుండా తాగటానికి కావలసిన రీతిగా మారిపోతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ కొత్త ద్రాక్షరసం అలా కాదు. కొత్త ద్రాక్షరసంలో ఒక ఉత్తేజం ఉంటుంది. హల్లెలూయా. ఒక బలము, ఒక శక్తి, ఒక ఉజ్జీవం ఆ ద్రాక్షరసంలో ఉంటుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. చూడండి, మొన్న నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు, మా ఇల్లు పని చేస్తాకు వచ్చినప్పుడు కొందరు మేస్త్రులు వచ్చారు. ఇల్లు కట్టే వాళ్ళు వస్తారు కదా, మేస్త్రులు వచ్చారు. వాళ్ళు అంటున్నారు, పాస్టర్ గారు మీ దగ్గర మాట్లాడకూడదు, మీరేమో ఇక్కడే ఉంటారు, మా మాటలు వింటారు. ఏంటి? ఏం కాదు, మీరు మాట్లాడుకోండి, మీ పని మీరు చేసుకోండి, నేను మీకు సాయం చేస్తున్నాను అంతే, చూస్తున్నాను అంతే. అంటే వాళ్ళు అంటారు, ఏంట్రా ఇప్పుడు వచ్చిన ముందు అసలు ఈ జగన్ పెట్టాడు, ఈ కంపెనీలు కొత్త కంపెనీలు తీసుకొచ్చాడు, ఎంత తాగినా, చెప్పాలి, ఎంత తాగినా ఎక్కట్లా. ఒకప్పుడు ఉండేదిరా నాయన, కొద్దిగా తాగినా చాలు అసలుకి ఎంత నిశ ఎక్కేదో. ఈ ముందు ఏంటో ఎక్కడి నుంచి తెచ్చాడు,
ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే మందు తాగే వాళ్ళకి తెలుస్తదంటారా? తెలిసిద్దా లేదా? దాని యొక్క శక్తి, దాని యొక్క ఉత్తేజం, మందు తాగినోడు ఎలా ఉంటాడు? ఎంత హుషారొత్తదనుకున్నారు? నిలబడలేడు గాని హుషారెక్కువే. హల్లెలూయా! కౌరులొత్తాయి, ఊసులొత్తాయి, పాటలొత్తాయి, అన్నీ వత్తాయిగ. ఎందుకంటే అంత ఉజ్జీవాన్నిస్తది ద్రాక్షరసం, మద్యం అనేది. హల్లెలూయా! చూడండి సహోదరులారా, ఎప్పుడైతే వారు మాట్లాడుతుందని నేను వింటున్నాను. ఏమంటున్నారంటే వాళ్ళు, పాతదే బాగుంది. కొత్తదేమి పాతదే బావుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ప్రభువు కూడా ఏమన్నాడంటే, పాత ద్రాక్షరసం తాగిన వెంటనే కొత్త దాన్ని ఉందా? 37, 39 వచనంలో ఉంది చూడండి లోక సువార్తలో. పాత ద్రాక్షరసం త్రాగిన వెంటనే కొత్త ద్రాక్షరసాన్ని కోరినవాడు ఎవడు కోరతాడు? ఎవరు లేడు. ఏది మంచిదంటారు? ఆ! ఇప్పుడెందుకంటారు? అంతే అంటారు. దేవుడే చెప్తాడు పాతదే మంచిదంటారు. కొత్తదాన్ని ఎవరు కోరుకోడు. కొత్తదాన్ని ఎవరు తాగడానికి ఇష్టపడరు. కొత్తదాన్ని ఎవరు తీసుకోరు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళు ఆ మేస్త్రిని మాట్లాడుకుంటే నాకప్పుడు అర్థమైంది. ఈ లేఖనం గుర్తొచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? నిజమే కదా! ప్రభువు కూడా ఏం చెప్పాడు? పాత ద్రాక్షరసాన్ని తాగినోడు కొత్త ద్రాక్షరసాన్ని పోసినా ఏమంటాడంట? పాతదే బావుంది. ఇదేం వద్దులేని పాతదాన్నే కోరుకుంటాడంట గాని కొత్తదాన్ని కోరుకోడంట. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. గ్రహించారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా! ఎందుకు పాస్టర్ గారు ఆ తాగుబోతుల కోసం మనకు చెప్పారనుకోకండి. తాగుబోతుల కోసం చెప్పలా నేను. హల్లెలూయా! వారి సంభాషణలో ఒక వాక్య లేఖనమును మనం చూడగోడుతున్నాము. మనకు ఆ లేఖనాన్ని మనం గ్రహించాలి. హల్లెలూయా! ఎందుకంటే చూడండి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న విధానం చాలా వ్యత్యాసంగా ఉంటదండి. ఒకరోజు ప్రవక్త వెళ్తూ ఉన్నప్పుడు మెసేజ్ చెప్పాలి, వాక్యం చెప్పాలి, సంఘంలో ఏం చెప్పాలి ఈరోజు అనుకుంటూ వెళ్తా ఉన్నాడు. అనుకున్నాడా లేదా? ఒకరోజు వెళ్తా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సడెన్‌గా ఆయన వెళ్తున్నప్పుడు ఆయన దారిలో ఆయన కాళ్ళ కింద ఏదో పడ్డది. ఏంటి కాళ్ళ కింద తగిలిందని చెప్పి కింద కొంగి చూస్తే సిగరెట్ పెట్టుంది. ఏముందంట? తెలుసు కదా సిగరెట్ పెట్టు. సిగరెట్ పెట్టి ఉండగానే అమ్మటే ఆ సిగరెట్ పెట్టి తీసి ఇసిరేయలా. ఆ సిగరెట్ పెట్టి తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? పెట్టుకున్నాడా లేదా? జేబులో పెట్టుకున్న తర్వాత అందరూ అనుకోవచ్చు ఎందుకు ఈ సిగరెట్ పెట్టుకున్నాడు ఈయన, ఈయనకేం అవసరం అనుకోవచ్చు. కానీ ప్రవక్త ఆ ఉద్దేశంతో పెట్టుకోలా దాన్ని. హల్లెలూయా! దాన్ని పెట్టుకొని రూమ్‌కెళ్ళి, తన ఇంటికెళ్ళి, "ప్రభా! దీన్ని ఎందుకు నాకు కనపరిచావు? ఇది ఎందుకు నా పాదాల మీద పడింది? దీని ద్వారా నువ్వు నాకేం తెలియజేస్తున్నావు ప్రభు" అని ప్రార్థించాడంట. హల్లెలూయా! ప్రార్థించగా ఒక అద్భుతమైన వర్తమానం ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసా వర్తమానం? ఒక ఆలోచనా పరుని యొక్క వడపోత సాధనము. హల్లెలూయా! ఒక ఆలోచన పరుని యొక్క వడపోత సాధన వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు? కాళ్ళ కింద పడిన సిగరెట్ పెట్టి దగ్గర నుంచి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా! హల్లెలూయా! ఒకరోజు ఆయన మీటింగ్స్‌కి వస్తా ఉన్నాడు. అలా వెళ్తా ఉన్నప్పుడు ఆ గేట్ దగ్గర అప్పజ్జిం అనే ఒక పిల్లి జాతికి చెందిన ఒక జీవి అక్కడ పడి ఉన్నదంట. అదేం చేసిందంటే అది ఎక్కడో దెబ్బ తిని గాయమయ్యి రక్తం కారుచూ ఉన్నదంట. రక్తం కారుతూ తన పిల్లలకు పాలిస్తూ ఉన్నదంట. అది అప్పటికే చాలా రోజుల నుంచి అక్కడ ఉన్నది. హల్లెలూయా! కొన్ని రోజుల నుంచి అక్కడ ఉన్నది. ప్రవక్త వస్తున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే ఇది ఎందుకు అలా ఉన్నదనేసి ఆలోచన కలిగింది. హల్లెలూయా! పిల్లలు చెప్తున్నారు అయినా పట్టించుకోవట్లేదు. మీటింగ్ పనుల మీద వస్తున్నారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే దేవుని స్వరం తనతో మాట్లాడుతుంది. హల్లెలూయా! వెళ్తున్నప్పుడు దాన్ని చూసి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకెళ్ళిన తర్వాత దేవుని స్వరం మాట్లాడుతుంది. అదెందుకొచ్చిందో తెలుసా నీకు బ్రహ్నం? అదెందుకొచ్చిందో తెలుసా? అది నీ కోసమే వచ్చింది. నువ్వు దానికి ప్రార్థిస్తే అది స్వస్థత పొందుకొని వెళ్ళిపోతది. కానీ నువ్వు దాని వైపు చూడట్లా. అది నీ కోసమే వచ్చింది అని చెప్పినప్పుడు ఆ ప్రార్థనలోంచి లేచి వెళ్లి దానికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు దాన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరచగానే అది పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు దాటి వెళ్ళిపోయిందంట. రోడ్డు దాటేసిన తర్వాత టాటా బాయ్ బాయ్ అన్నట్టు వెనక్కి తిరిగి చూసి ఇట్ట తల ఊపి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా! అది వెళ్ళిపోయిన తర్వాత దాన్ని అది ఉన్నప్పుడు చూసిన దృశ్యం ఆ యొక్క సేవకుడిని అది వెంటాడుతా ఉన్నది. హల్లెలూయా! వెంటాడుతున్నది. ఏంటిది? అది అంత రక్తం కారుతూ ఉన్నా కూడా, దానికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా, రక్తం కారుతున్నా కూడా పిల్లల్ని విడిచిపెట్టలేదు. పాలివ్వటం మానలేదు, ఆపలేదు. ఏంటనుకుని ఆ అప్పజ్జిం
ఆ యొక్క జీవి కోసం చూస్తూ ఆలోచిస్తూ ప్రవక్త ఏం చేశాడు చెప్పిన ఒక అద్భుతమైన మెసేజ్ని చేశాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను గోస్తూ క్రీస్తు ప్రేమను గూర్చి వివరిస్తూ కల్వరిలో ఆయన ప్రాణం పోతున్నా, కల్వరిలో ఆయన ఆఖరి రక్తపు బొట్టు కారిపోతున్నా కూడా నిన్ను నన్ను విడిచిపెట్టలేదని, నిన్ను నన్ను రక్షించడానికి తన రక్తాన్ని ఆ జీవి వలె కార్చాడని మెసేజ్ చెప్పడం స్టార్ట్ చేశాడు సంఘంలో. హల్లెలూయా. అంటే దేవుడు భాష పట్టుకునే వ్యక్తులుగా మనం ఉండాలి సార్. నేను ప్రతి ఒక్క సహోదరికి చెప్తున్నాను. మీరు పయనిస్తున్నప్పుడు గాని, పని చేస్తున్నప్పుడు గాని, ఇంట్లో ఉన్నప్పుడు గాని, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఎక్కడున్నా కానీ దేవుడు మాట్లాడుతున్న భాషని మీరు పట్టుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని మీరు దర్శించాలి. దేవుడు మాట్లాడుతున్నదాన్ని నువ్వు గ్రహించగలిగితే, పట్టుకోగలిగితే, దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే ఎల్లప్పుడూ దేవుడు సహవాసం నువ్వు విడిచిపెట్టలేవు. హల్లెలూయా. ఆయన కొన్నిసార్లు నువ్వు ప్రయాణిస్తున్న మార్గాల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కొన్నిసార్లు నువ్వు పని చేస్తున్నప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన కొన్నిసార్లు నువ్వు స్నేహితులతో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు నువ్వు ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడికక్కడికి ఆయన సన్నిధి నిన్ను ఆవరిస్తుంది. ఆవరించినప్పుడు ఆ ప్రసన్నత నువ్వు పొందుకుని దాన్ని అర్థం చేసుకోగలిగితే దాంట్లో ఉన్న సత్యం నీకు అర్థమవుతుంది. ఆయన యొక్క ఎందు నిమిత్తం ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆ యొక్క ఫీలింగ్ నీకు కలగజేస్తున్నాడు అక్కడ, అది నువ్వు గ్రహించగలిగితే దేవుడు నీకు అక్కడ ఉన్న సత్యాన్ని తెలియజేస్తాడు. హల్లెలూయా. చాలా మంది వాటిని పట్టుకోలేరు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఈరోజు మన మధ్యలో, ఈ సమయంలో, ఇప్పుడే మన మధ్యలో ఎన్నో చిత్రాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో స్వరాలు మన చుట్టూ వెళ్ళిపోతా ఉన్నాయి. నీ పక్క నుండే స్వరాలు వెళ్ళిపోతున్నాయి. నీ పక్క నుండే దృశ్యాలు వెళ్ళిపోతున్నాయి. నీ పక్క నుండే హీరోయిన్స్ డ్యాన్స్ చేస్తున్నారు, హీరోస్ డ్యాన్స్ చేస్తున్నారు. అనేక ఎంటర్టైన్ కార్యాలు నీ పక్కనే జరుగుతూ ఉన్నాయి, నీ ముందే ఉన్నాయి, నీతోనే ఉన్నాయి అవి. హల్లెలూయా. కానీ అవి నీకు తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడవి నీకు తెలుస్తాయి సార్? ఎప్పుడవి నువ్వు పట్టుకోగలవు? అవన్నీ నీతోనే ఉన్నాయి, నీ చుట్టూనే తిరుగుతున్నాయి, నీతోనే ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు పట్టుకోగలవో తెలుసా? ఒక యాంటీనా మాత్రమే దాన్ని పట్టుకోగలుగుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? యాంటీనా అంటే తెలుసా? హల్లెలూయా. ఉదాహరణకి మనం ఇప్పుడు టీవీ టీవీ చూస్తున్నారు కదా. టీవీ చూస్తే ఇప్పుడు ఈ టీవీ చూడడానికి కావాల్సిన టీవీ9 కావచ్చు, జీ తెలుగు కావచ్చు, ఛానల్స్ ఉన్నాయి కదా. ఈ ఛానల్స్ అన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి అనుకుంటున్నారు? గాలిలో, మన చుట్టూనే, నీ చుట్టూనే వీటన్నిటిని పట్టుకుని, ఆమేన్, వెళ్తున్న వాటిని పట్టుకుని లాగి ఒక వైరు గుండా తీసుకెళ్ళి ఒక ప్రదర్శించే స్థలంలోకి తీసుకొస్తుంది. హల్లెలూయా. మనం దానిని అంటాం యాంటీనా. ఎంతమందికి అర్థమవుతుంది? అవునా కాదా? అది లాగేస్తా ఉన్నది. అలాగే మీకు విషయం తెలుసా? దేవదూతలు నిన్ను విజిట్ చేసే సమయం ఉన్నది. దేవుని సన్నిధి నిన్ను తాకుతున్న సమయం కూడా ఉన్నది. దేవుడు నిన్ను తాకుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవదూతలు నీకు సహాయం చేస్తున్నప్పుడు యాంటీనాలా నువ్వు పని చేయాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది యాంటీనాని చూడగలుగుతున్నారు? సార్ నేను చెప్పేది ఇంటి పైన యాంటీనా కోసం కాదు సార్. నేను చెప్తున్నది విశ్వాసపు యాంటీన్. విశ్వాసమందు ఒక యాంటీన్ ఉన్నది. అది నీ హృదయంలో ఉన్నది. అది ఎవరికి తెలుస్తుంది చెప్పనా? అది ప్రజల చెవులకు అర్థం కాదు, ప్రజల కనులకు చూడలేరు, ప్రజలు దాన్ని గ్రహించలేరు. ఎందుకు తెలుసా? అది ఎలాంటిది? ఆత్మ సంబంధమైనది అది. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, దేవుడు మన ఎడల దాచి ఉంచిన మేలు, దేవుడు మన ఎడల ఉంచిన ఆ కృపలు అవి ఎలాంటివి తెలుసా? అవి ఆయన కార్యాలు ఎలాంటివో తెలుసా? అది జ్ఞానం ఎలాంటిదో తెలుసా? అది మనుషుల జ్ఞానం వంటిది కాదది. అది మనుషుల చెవులు గ్రహించలేదు, మనుషుల యొక్క కనులు చూడలేవు. అటువంటి ఓ గొప్ప జ్ఞానాన్ని దేవుడు మన కోసం మరుగు చేశాడంట. హల్లెలూయా. ఆత్మచేత వాటన్నిటిని మనకి బయలుపరుస్తున్నాడంట, తెలియజేస్తా ఉన్నాడంట. ఇప్పుడు ఈ యాంటీనా ఎలాంటిదో తెలుసా? దేవుని కార్యాలన్నిటిని నీకు చూపిస్తుంది అది. హల్లెలూయా. కేవలం దానికి ఒక వైర్ కలెక్షన్ పెట్టబడింది అనుకో, అన్ని అక్కడ ప్రదర్శించబడతాయి. యాంటీనా అంటే లాక్కుంటది, కానీ అన్ని వైరులోనే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆ వైరు గుండా దానికి ఒక కలెక్షన్ ఇవ్వబడింది. ఆ కలెక్షన్ ఎక్కడ ఇవ్వబడిందో తెలుసా? అది చూపించే ఒక యంత్రం ఉన్నది అక్కడ, అది చూపించే ఒక పరికరం ఉన్నది అక్కడ. ఆ చూపించే పరికరానికి అది అలా కలెక్షన్ ఇవ్వబడింది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఆ యాంటీనా ఏం చేయగలదు? హల్లెలూయా. హల్లెలూయా. ఆ యాంటీనా ఏం చేయగలదు తెలుసా? దేవుని వాక్యాన్ని నీతో మాట్లాడగలదు. ఆ యాంటీనా ఏం చేయగలదు తెలుసా? సినిమా డాన్స్ నీకు చూపించగలదు. దేవుని ప్రసంగాన్ని నీకు చూపించగలదు. దేవుని పాటలు చూపించగలదు. అలాగే లోకంలో ఉన్న పాటలు కూడా అది నీకు చూపించగలదు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఏదైనా పట్టుకునే శక్తి దానికి ఉంది సార్. ఈ విషయం తెలిసి ఈరోజు మనిషిలో ఉన్న ఒక యాంటీనా ఉన్నది. అది త్వరగా
అది మంచినీళ్ళు లాగేస్తుంది నీలో, అది చెడు నీళ్ళు లాగేస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కానీ నువ్వెప్పుడు మంచినే లాగాలంటే దాన్ని పట్టుకునే ఒక పరిశుద్ధాత్మ నీలో ఉండాలా. దేవుని ఆత్మ నీలో ఉండాలా. విశ్వాసం అనే ఆ యొక్క తీగ నీలో పనిచేయాలా. విశ్వాసం అనే ఒక వైరు నీలో పనిచేయాలా. ఎప్పుడైతే అది విశ్వాసం నీలో పనిచేస్తుందో ప్రజలకు నువ్వు దాన్ని ప్రదర్శించగలుగుతావు. ప్రజలందరూ ఇప్పుడు తీగలో చూడరు, యాంటీనాలో చూడరు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ప్రజలు తీగలో చూస్తారా? యాంటీనాలో చూస్తారా? ప్రదర్శించే దాని దగ్గరే చూస్తారు అందరూ. ఈరోజు ప్రదర్శించేది ఏదో తెలుసా? నువ్వే. దేవునికి దేవుడు నీలో ఉండే తన కార్యాలు ప్రదర్శిస్తున్నాడు. నీలో ఉండే దేవుడు తన కార్యాలు చేస్తా ఉన్నాడు. నీలో ఉండే దేవుడు తన స్వరాన్ని ప్రజలకు వినిపింపజేస్తున్నాడు. నీలో ఉండే దేవుడు నడుస్తా ఉన్నాడు. నీలో ఉండే తన యొక్క ప్రతి కార్యాన్ని చేస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి సార్ మనం. బైబిల్ చెప్తుంది, పౌలు అంటున్నాడు, మీరే దేవుని యొక్క సజీవమైన పత్రికలు. ప్రజలు చదువుతున్న పత్రికలు మనమే. మనం సజీవమైన పత్రికలం మనం. ప్రజలు చూస్తా ఉన్నారు మనల్ని. హల్లెలూయా. మన జీవితాన్ని, మన మాటని, మన ఆలోచన, మన తలంపుల్ని, మన ఉద్దేశాన్ని, మన కార్యాలని, మన యొక్క ప్రతి కార్యముని ప్రజలు చూస్తా ఉన్నారు. హల్లెలూయా. అందుకని నేను ఇందాకడ మన ప్రారంభంలో నాకు మాట చెప్పాను. ఏంటో తెలుసా? మనం చెప్పుకునేవారుగా కాదు ఉండాల్సింది, మనం దాని ప్రకారం జీవించి మన జీవితం చెప్పేటట్టుగా ఉండాలి. మన మాటలు చెప్పేటట్టు కాదని మన జీవితం చెప్పేటట్టుగా ఉండాలి. మన క్రియలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు చెప్పేటట్టుగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. ఈరోజు అటువంటి దృశ్యాలని లాగలని యాంటీనా ఎవరో కాదు, అది నీ హృదయంలో పెట్టబడింది. తెలుసా? అది విశ్వాసం మాత్రమే దాన్ని లాగలదు. విశ్వాసం ఏం చేస్తుంది? బైబిల్ చెప్తుంది, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క, చెప్పాలి మీకు తెలుసు, మీరు చెప్పాలి, మీ నోటితో చదవాలి. అది విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు అదృశ్యమైనవన్నీ లాగిద్దంట అది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పుడు మనం చూస్తున్న సైన్స్ అనే 4వ పరిమాణంలో ఒక యాంటీనా ఉంది. ఆ యాంటీనా కూడా దేన్ని చూపిస్తుంది, దేన్ని లాగుతుంది తెలుసా? అదృశ్యమైన వాటిని లాగేస్తుంది. అదృశ్యం అంటే కంటికి కనిపిస్తాయి తరంగాలు ఉన్నాయి కదా, దూరదర్శి తరంగాలు. ఈ తరంగాలన్నీ 4వ పరిమాణంలో కనపడవు, కానీ యాంటీనా అన్నిటిని లాగేసి చూపించేస్తుంది. మీకు విషయం తెలుసా? అలాగే పరలోక సంబంధమైన ప్రతి కార్యాలని, పరలోక సంబంధమైన ప్రతి మేల్ని, పరలోక సంబంధమైన ప్రతి దీవెల్ని విశ్వాసం అనే ఒక గొప్ప యాంటీనా లాగగలదు. పరలోక సంబంధమైన ప్రతి వాక్య మర్మాన్ని, ప్రతి లేఖన అర్థాన్ని విశ్వాసం అనే యాంటీనా లాగగలదు. హల్లెలూయా. ఎప్పుడది? నీలో అది పెట్టబడినప్పుడు. విశ్వాసం అనేది నీలో పెట్టబడినప్పుడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. విశ్వాసం ద్వారా సాహస కార్యాలు చేశారంటారా? చేశారండి. హల్లెలూయా. కాబట్టి చూడండి, అటువంటి గొప్ప దేవుని సన్నిధిని అనుభవించే వారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిని, దేవుని ప్రభావాన్ని మనం లాగేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అది నీలో పెట్టబడింది అనుకో సార్, నీలో పెట్టబడింది అనుకో సిస్టర్, నీ చుట్టూ ఎంతమంది ఉన్నా అది నీలో ఉంటే, వారికి అది అర్థం కాకపోయినా, వారు దాన్ని గ్రహించలేకపోయినా, అది నీలో ఉంది కాబట్టి అది నువ్వు లాగేయగలవు. అది నీకు అర్థమవుతుంది. అది ఎవరికి ప్రత్యక్షపరచబడుతుంది? నీకే అది ప్రత్యక్షపరచబడుతుంది. నీకే అది బయలుపాటునిస్తుంది. నీకే అది తెలియజేస్తుంది. అప్పుడు నువ్వు ఎలా ఉండాలో, ఎలా జీవించాలో ఆ యొక్క శక్తిని అది ఇస్తుంది నీకు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఇప్పుడు మీకు అర్థమైందా? ద్రాక్షరసం అనగా వాక్యము. ఇప్పుడు కొత్త ద్రాక్షరసం అంటే క్రొత్త వాక్యము, తాజా మన్నా. మన భాషలో చెప్పాలంటే తాజా, హల్లెలూయా, ఆ కాలపు వాక్యము, ఆ కాలపు మన్నా, ఆ కాలపు వర్తమానము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మనం ఇప్పుడు చూసినట్లయితే ఒకటి క్లియర్ అయిందంటారా? ఏంటి క్లియర్ అయింది? ద్రాక్షరసం ఏంటో అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఆమె చెప్పగలరా? ద్రాక్షరసం అంటే వాక్యము. పాత ద్రాక్షరసం అంటే పాత కాలపు వర్తమానము. కొత్త ద్రాక్షరసం అంటే వర్తమానపు కాలపు వర్తమానము. హల్లెలూయా. ఎందుకంటే భవిష్యత్ కాలంలో, భూతకాలంలో వర్తమానం ఉన్నదా? వాక్యం ఉన్నదా? హల్లెలూయా. అలాగే వర్తమానంలో ఇప్పుడు జరుగుతున్నప్పుడు ఈ కాలంలో వర్తమానం ఉన్నదా? వాక్యం ఉన్నదా? అలాగే జరగబోతున్న కాలానికి వాక్యం, వర్తమానం ఉన్నదా? హల్లెలూయా. దేవుడు సీజనల్ ఫ్రూట్స్ ఇచ్చినట్లుగానే సీజనల్ వాక్యాన్ని ఇచ్చాడా లేదా? ప్రతి కాలంలో 7 సంఘ కాలాల్లో 7 దూతల ద్వారా దేవుడు తన వర్తమానాన్ని పంపిస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అనగా వర్తమానం అనగా వాక్యము, వాక్యం అనగా ద్రాక్షరసము. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, పాత ద్రాక్షరసాన్ని
త్రాగితే కొత్త ద్రాక్ష రసాన్ని కోరుకునేవాడు ఎవడు లేడు. అలాగే కొత్త ద్రాక్ష రసాన్ని పాత తిత్తుల్లో వెయ్యకూడదు. అది పోస్తే అదేమవుతుందంటే పీల్చుకుని ఆ ద్రాక్ష రసం శక్తి ఎలాంటిదో తెలుసా? శక్తి ఉద్భవించేది అది. హల్లెలూయా. అది నిన్ను ఉప్పొంగింపజేసేది, సాగగొడతది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, ఈ రోజుల్లో నేను ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు బాగా ఆలోచన వచ్చింది. ఈ రోజుల్లో అటువంటి తిత్తులు లేవు కదా మన దగ్గర. అన్ని గాజు సీసాలే. అవునా కాదా? అన్ని జాడీలే, అన్ని బాటిల్లే. పాతదేసినా, కొత్తదేసినా అలాగే పడి ఉంటుంది దాంట్లో. అవునా కాదా? పాతదేసినా, కొత్తదేసినా అలాగే పడి ఉంటది. కానీ ఆనాటి కాలంలో హల్లెలూయా! ఆనాటి కాలంలో ఈ యొక్క ద్రాక్షరసాన్ని పోయటానికి కావచ్చు, నూనె పోయటానికి కావచ్చు, నీరు పోసుకోవడానికి కావచ్చు, తైలాన్ని పోసుకోవడానికి కావచ్చు, తిత్తులను ఉపయోగించేవారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! తిత్తులను ఉపయోగించేవారా? హల్లెలూయా! ఎందుకంటే అప్పుడు ఇటువంటి ఈ ప్లాస్టిక్ ద్వారా, స్టీల్ ద్వారా బాటిల్స్ తయారు చేసిన కాలం కాదది. అది ఆ కాలం అది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. చూడండి ఆ కాలంలో మీరెవరైనా గ్రహించగలిగినట్లయితే, నా చిన్నతనంలో ఏం జరిగేదంటే కొన్ని కొన్ని చోట్లకెళ్తే సొరకాయ బూరలుండేయి. తెలుసా? ఆనపకాయ బూరలంటారు, సొరకాయ బూరలంటారు. ఎవరైనా చూసారా? హల్లెలూయా! బాగా ముదిరిపోయిన సొరకాయని బాగా ముదరబెట్టి బాగా ఎండేటట్టు దాన్ని చేసి దాంట్లో ఉన్న విత్తనాలు, దాంట్లో ఉన్న గుజ్జునంతా తీసేసి శుభ్రంగా కడిగి దాంట్లో నీళ్లు పోసుకొని బాటిల్‌గా వాడుకునేవారు. హల్లెలూయా! చూసారా ఎప్పుడైనా? విన్నారా పోనీ? ఎందుకని అప్పుడు బాటిల్స్ లేవు. ఇప్పుడు ఒక పెద్ద సొరకాయని తీసుకొని అలాగ కట్ చేసి దాంట్లో నీళ్లు పోయి అది ఎలా ఉంటది? బాటిల్‌లాగే ఉంటది. హల్లెలూయా! దానికి తాడు కట్టుకొని ఇలా యేసుకొని అలాగా వారు పనులు చేసినప్పుడు అవి తీసుకొని తాగుతూ ఉండేవారు. హల్లెలూయా! అలాగే మనం చూసినట్లయితే ఇశ్రాయేల్‌లో కూడా మరి ఆయా ఆయా ప్రాంతాల్లో వారు ఈ యొక్క తిత్తిని ఉపయోగించేవారు. ఈ తిత్తి దేనితో చేస్తారంటే జంతు చర్మంతో. దేనితో చేస్తారు సార్? జంతు చర్మం. జంతు చర్మంతో చేయబడిన తిత్తిని వారు నూనె పోసుకోవడానికి, ద్రాక్షరసం పోసుకోవడానికి, నీళ్లు పోసుకోవడానికి, లేక అత్తరని తైలాన్ని పోసుకోవడానికి ఉపయోగించుకునేవారాళ్ళు. హల్లెలూయా! ఇప్పుడు వాక్యంలో ప్రభువు ఏం చెప్తున్నాడంటే, పాత తిత్తు ఉన్నది, కొత్త తిత్తు ఉన్నది. పాత తిత్తేంటో మనకు తెలిసినప్పుడు, కొత్త తిత్తేంటో మనకు తెలుస్తది. లేక కొత్త తిత్తేంటో మనకు తెలిసినప్పుడు, పాత తిత్తేంటో మనకు తెలుస్తది. అసలు తిత్తుని ఏ విధంగా ఉపయోగిస్తారో, అది ఎలా చేయబడుతుందో ఏంటో మనకు తెలిసినప్పుడు, అప్పుడు మనం ఎలా చేయబడుతున్నాం, దేవుడు మనల్ని ఎలా వాడుకుంటున్నాడో మనకు అర్థమవుతది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! చూడండి సహోదరులారా, మనం చూసినట్లయితే, ఆ తిత్తిని దేనితో చేస్తారంటే చర్మముతో, జంతు చర్మంతో చేస్తారు. ఏ చర్మం అండి అది? జంతువుల యొక్క చర్మం. మీరెప్పుడైనా ఆ పాతకాలపు తిత్తుల్ని చూసారా? ఎవరైనా చూసిన వాళ్ళున్నారా? తిత్తులు చూసినవారు. హల్లెలూయా! చూసారా ఎవరైనా? నేను మీకది చూపిస్తాను ఒక్క నిమిషం. హల్లెలూయా! నేనది మన గ్రూప్‌లో పెడుతున్నాను. ఒకసారి చూడండి. ఇదిగోండి. ఇది తిత్తంటే. హల్లెలూయా! మీకు గ్రూప్‌లో పెట్టాను. దాన్ని చూడండి. ఇది తిత్తు. ఇదిగోండి. ఇలా ఉంటది. ఇది కొత్తగా తయారు చేసినయి. అసలు పాత మోడల్ తిత్తులంటే ఇంతకంటే ఇంకా పాతగా ఉంటాయి. అవెలా ఉంటాయంటే చూడటానికి ఒక క్లాత్ లానే ఉంటాయి. నీళ్లు పోయగానే ఇంతలా ఉబ్బేస్తాయవి. హల్లెలూయా! అవి తిత్తు. ఇది ఎలా చేస్తారు? జంతు చర్మంతో. హల్లెలూయా! చూడండి జంతు చర్మంతో ఇది చేయటానికి ప్రాసెస్ అనేదున్నది. ఎంతమందికి అర్థమవుతుంది? మొదటగా ఇది తిత్తుగా మారాలంటే, దీంట్లో ద్రాక్షరసం పోయాలంటే, దీంట్లో నూనె పొయ్యాలన్నా, దీంట్లో తైలం పొయ్యాలన్నా, దీంట్లో నీరు పొయ్యాలన్నా, ఇది తిత్తుగా మారాలంటే ముందిది జంతువు నుండి తీయబడాలి. హల్లెలూయా! జంతువు నుండి తీయబడాలంటే ఆ జంతువు చనిపోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే జంతువు చనిపోతదో, ఎప్పుడైతే జంతువు మరణిస్తదో, ఆ జంతువు మరణించిన జంతువు దగ్గర నుండి ఈ యొక్క ఆ యొక్క చర్మం తీసుకొని, ఈ యొక్క తోలు తీసుకొని, దీని ద్వారా తిత్తి తయారు చేస్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! అంటే తిత్తుగా మారాలంటే జంతువు చనిపోవాలా? ఎంతమందికి అర్థమవుతుంది? ద్రాక్షరసం పోయబడాలంటే జంతువు చనిపోవాలా? హల్లెలూయా! నూనె పొయ్యాలంటే జంతువు చనిపోవాలా? ఏంటి సార్ ఆ జంతువంటే? ప్రవక్త అంటున్నాడు ఆ జంతువు ఎవరో కాదు. జంతు స్వభావం కలిగిన, జంతువు యొక్క కార్యాలు చేస్తున్న మనిషే.
మనం ఎవరో తెలుసా? ఒక జంతు జాతికి సంబంధించిన వాళ్ళము, ఒక మృగ జాతికి సంబంధించిన వాళ్ళము. హల్లెలూయా. అందుకే చూడండి, ఈరోజు మనం తిత్తుగా మారాలంటే, నువ్వు తిత్తుగా మారాలంటే, నువ్వు దేవుని ఆత్మనే నూనెని పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మనే ఆ యొక్క వాక్యాన్ని ఉత్తేజమిచ్చి ఆ వాక్యాన్ని వర్తమానాన్ని నువ్వు పొందుకోవాలంటే, హల్లెలూయా, నీ నీ జంతు స్వభావం మరణించాలి. ఏంటి సార్ జంతు స్వభావం? ఏంటి సార్ అంటే శరీర కార్యాలు, శరీర కోరికలు, శరీర తలంపులు, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ప్రతి విధమైన కార్యము, లోక సంబంధమైన ప్రతి మురుకు నీలో చనిపోవాలి. నీలో అది చనిపోకుండా, హల్లెలూయా, అది చంపివేయబడకుండా, అది చనిపోకుండా నీవు తిత్తుగా మారలేవు. నువ్వు తిత్తుగా మారకపోతే ద్రాక్ష రసం పోయబడదు. ఒకవేళ పాత తిత్తులో కానీ పోస్తే, ఆమేన్, హల్లెలూయా, ఆ తిత్తి దాన్ని తట్టుకోలేదు. ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పండి, తట్టుకోగలడా? హల్లెలూయా, తట్టుకోలేరు. ఎందుకో తెలుసా? వారికి దేవుని యొక్క దైవత్వం యొక్క స్థితి, ఆ దైవత్వం యొక్క వివరణ తెలవదు, దేవుడేంటో తెలవదు. హల్లెలూయా. అందుకనే వారు దీన్ని సహించలేరు, వారు దీన్ని తట్టుకోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఈరోజు మనం కొత్త తిత్తిగా మారాలి. ఎప్పుడు మనం కొత్త తిత్తిగా మారతామంటే, హల్లెలూయా, మనలో ఉన్న శరీర స్వభావాలు పోయినప్పుడు, మనలో ఉన్న శరీర కార్యాలు పోయినప్పుడు, అనగా జంతువు యొక్క స్వభావం. హల్లెలూయా. జంతువు ద్వారా వచ్చిన జీవం మనలో ఉండకూడదు సార్. నేను చెప్పింది మీరు గ్రహించగలిగారని నేను అనుకుంటున్నాను. ఈ జీవం మనలో దేని ద్వారా వచ్చింది చెప్పాలి? ఈ జీవం మనలో దేని ద్వారా వచ్చింది? ఈ జీవం అంటే దైవిక సంబంధమైన జీవం కోసం చెప్పట్లా నేను. భౌతికమైన ఈ యొక్క దేహం, భౌతిక సంబంధమైన ఈ కోరికలు, భౌతిక సంబంధమైన ఈ శరీర వాంఛలు దేని ద్వారా వచ్చాయి తెలుసా? ఏదోనులో ఒక జంతువు ద్వారా వచ్చాయి. ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఏదోనులో ఒక జంతువు ఉందా? ఆ జంతువు ద్వారా మనలో ఈ స్వభావాలు వచ్చాయి, మనలో ఈ కోరికలు వచ్చాయి, మనలో ఈ పాపమైన తలంపులు వచ్చాయి, మనలో ఈ శరీరేచ్ఛలు వచ్చాయి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు ఆమె చెప్తారా? అది నిద్రపోతున్న వాళ్ళు ఆమె చెప్పండి అన్నా నేను. హల్లెలూయా. నిద్రపోవద్దు. హల్లెలూయా. జంతు స్వభావం అక్కడి నుంచి వచ్చింది మనకి. అందుకే చూడండి, ఇప్పుడు తిత్తుగా మారాలంటే మొదటగా దేవుడు ఎప్పుడు చెప్తున్నా, ఒక లేఖనాన్ని, ఒక ఉపమానం చెప్తున్నప్పుడు ఆయన ప్రతి దాన్ని ఒక గూఢార్థంగా దాన్ని వివరించాడు. హల్లెలూయా. అది జంతువు నుండి చనిపోయినప్పుడు, ఆ జంతు స్వభావం చనిపోయినప్పుడు, అప్పుడు అది తిత్తుగా మారటానికి వెళ్తది. హల్లెలూయా. ఈరోజు నీలో ఉన్న ఒక జంతు స్వభావం, నాలో ఒక జంతు స్వభావం ఎప్పుడొచ్చింది సార్? ఏదోనులో వచ్చింది అది. అది సర్పం అనే జంతువులోనికి ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో, అది అవ్వని ఎప్పుడైతే మోసం చేసిందో, వారు ఏదో నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో, అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి మానవాళిలో ఆ జంతువు కోరికలు, ఆ స్వభావాలు, ఆ తలంపులు, ఆ ఈర్ష్యలు, ఆ ద్వేషాలు, ఆ అసూయలు, ఆ కక్ష స్వభావాలు అన్ని అక్కడి నుండే వచ్చాయి. ఇప్పుడు దేవుడు నిన్ను తిత్తులా మార్చాలంటే, దేవుడు తన ద్రాక్షరసాన్ని నీలో పోయాలి అంటే, దేవుడు తన తైలాన్ని, తన అభిషేకాన్ని, తన ఆత్మ నీలో కుమ్మరించాలంటే, నీవే విధంగా ఉండాలంటే ఆ జంతు స్వభావము, ఆ జంతు లక్షణాలు, ఆ జంతు కార్యాలు నీలో చనిపోవాలా. ఎప్పుడైతే అవి చనిపోతాయో అప్పుడు తిత్తుగా మారడానికి దేవుడు నిన్ను తీసుకుంటాడు. హల్లెలూయా. దేవునానికి మహిమ కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తము సమస్తం ఏమైపోతాయి? ఎంతమందికి అర్థమవుతుంది సార్? నువ్వు పాతోడివే, నీ పాత జన్మ రోతది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కానీ దేవుడు నీకు ఒక కొత్త జన్మ ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఒక కొత్త వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు నీకు ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. పాత జన్మ పాత ప్రపంచంలోకి తీసుకొచ్చింది, పాత జన్మ ఒక రోత జీవితాన్ని ఇచ్చింది. కానీ కొత్త జన్మ ఒక కొత్త ప్రపంచంలోకి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు, ఒక కొత్త జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అలా మారాలంటే మనం నూతన పరచబడాలా. ఎప్పుడు నూతన పరచబడతావు? ఎలా నూతన పరచబడతావు? నువ్వు క్రీస్తునందు ఉన్నప్పుడే. క్రీస్తు నిన్ను దర్శించినప్పుడు, క్రీస్తు నిన్ను పట్టుకున్నప్పుడు, క్రీస్తు నీతో మాట్లాడినప్పుడు, ఆయన స్వరం ఎప్పుడైతే వింటావో, ఆయనకి ఎప్పుడైతే లోబడతావో, ఆయనకి ఎప్పుడైతే లొంగిపోతావో, అయ్యా ఈ యొక్క సమస్తమైన కార్యాలు నన్ను మోసగించాయి, ఇప్పుడు నీకు నాకు దూరం చేశాయి ప్రభు, వీటి నుండి నన్ను విడిపించు, నాకు నువ్వు కావాలని ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో రక్షింపబడతావో, హల్లెలూయా. బైబిల్ చెబుతుంది, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా, వాడు ఎవడైనా కావచ్చు,
స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, చిన్నోళ్ళైనా కావచ్చు, పెద్దోళ్ళైనా కావచ్చు, ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. అంటే నూతన సృష్టి అంటే అర్థం ఏంటి? దేవుడు మరలా కొత్తగా చేశాడా లేదా? హల్లెలూయా! ఇంకా చెప్పాలంటే అక్కడ అసలైన భావం నూతన సృష్టి అంటే మీరు అనుకోవచ్చు. నూతన సృష్టి అంటే ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏమనుకోవచ్చు అంటే, ఆహా! నూతన సృష్టి అంటే దేవుడు మరలా నన్ను కొత్తగా చేస్తాడు అనుకోవచ్చు. అక్కడ అసలైన అర్థం మనం చూసినట్లయితే కొన్ని బైబిల్స్‌లో, కొన్ని ఇంగ్లీష్‌లో మనం చూసినట్లయితే ఏముంటదంటే నూతన సృష్టి అంటే అర్థం ఏంటో చెప్పనా? ఆయన నిన్ను పునరుద్ధరిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే పడిపోయిన స్థితిలో నుండి తిరిగి నువ్వు ఏ స్థితిలో అయితే పడిపోయావో, ఏ ఏ ఏ యథార్థవంతుడిగా, ఏ నీతిమంతుడిగా, ఏ దేవుని కుమారుడిగా పడిపోయావో, అదే దేవుని కుమారుడు స్థితిలోనికి నిన్ను తీసుకెళ్తాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? దాన్నే ఏమంటారో తెలుసా? రిప్లేస్‌మెంట్ కాదది. అది రెస్టోరేషన్. ఎంతమందికి అర్థమవుతుంది? రిప్లేస్‌మెంట్ అంటే అర్థం ఏంటి? మరొకటొస్తది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? మరొకటొస్తది. కానీ దేవుడు రిప్లేస్‌మెంట్ చేయట్లా. రెస్టోరేషన్ చేస్తున్నాడు. దేవుడు మనలందరూ ఏం చేస్తున్నాడు? మన స్థితి నుండి, పడిపోయిన స్థితి నుండి దేవుడు మరల లేస్తా ఉన్నాడు. ఆయన సమాధిలోనికి వెళ్ళాడా? హల్లెలూయా! వాక్యాన్ని నెరవేర్చాడు. సమాధిలోనికెళ్ళాడు. 3 రోజులున్నాడు. 3 రోజుల తర్వాత మరల కొత్త యేసు రాలేదు సార్. ఏ యేసైతే వాక్యాన్ని నెరవేర్చాడు, ఏ యేసైతే సిలువలో మరణించాడు, ఏ యేసైతే సమాధి చేయబడ్డాడో, ఆ యేసే తిరిగి 3వ రోజు పునరుద్ధానుడై వస్తా ఉన్నాడు. అలాగే దేవుని వాక్యం ఏం చెప్తున్నప్పున దేవుని ఎన్నికలో ఏ కుమారుడైతే ఉన్నాడో, ఏ కుమార్తె అయితే ఉన్నదో, ఆయన ఆలోచనలు ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆ విధంగానే దేవుడు ఈ భూమి మీద మనల్ని తిరిగి రెస్టారేషన్ చేయబోతున్నాడు. హల్లెలూయా! నీవు నీకులాగే ఉంటావు. కానీ నీలో ఒక కొత్త సృష్టి వస్తా ఉన్నది. నువ్వు నీకులాగే ఉన్నావు. నీలో ఒక కొత్త ఆలోచనలు. నువ్వు నీకులాగా ఉంటావు. నీలో ఉన్న కొత్త తలంపులు. నువ్వు నీకులాగా ఉంటావు. నీలో ఒక కొత్త జీవితం ఉద్భవిస్తది. అది పౌల్లో ఉద్భవించిందా? అది పౌల్లో వచ్చిందా? హల్లెలూయా! అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు నేను హింసకుడిని, దూషకుడిని, హానికరుడిని, ప్రధాన పాపులందట్లో ప్రధాన పాపిని. హల్లెలూయా! ఒకప్పుడు నేను సౌలుగా ఉంటిని. దేవుని కృప పొందుకొని, ఇదిగో దేవుని ప్రణాళికను బట్టి, ఆయన దయా సంకల్పం బట్టి ఇప్పుడు నేను పౌలుగా మారితిని. పాతవన్నీ నాలో గతించిపోయాయి. నాలో అన్ని సమస్తము నూతనమైపోయాయి. అన్ని కొత్తవైపోయాయి. నాకు మాత్రమే కాదు, ఎవడైనా ఎవడైనా స్త్రీ అయినా, పురుషుడైనా క్రీస్తునందుంటే, వాక్యంతో జీవిస్తే, వాక్యంతో నడిస్తే, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నిస్తే వాడు నూతన సృష్టిగా మారతాడు. ఆమె నూతన సృష్టిగా మారుతుంది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు క్రీస్తుతో నువ్వు జీవించాలంటే ఎంతమందికి అర్థమవుతుంది? క్రీస్తుతో నువ్వు జీవించాలంటే క్రీస్తుతో మరణించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు విషయం తెలుసా? క్రీస్తుతో మనం ఎప్పుడు మరణించాం? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడా? హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం చెబుతుంది ఆయన మరణించినప్పుడే మనం మరణించాం. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన సమాధి చేయబడినప్పుడే మనం సమాధి చేయబడ్డామంట. ఆయన పునరుద్ధానుడై ఆరోహణమైనప్పుడే మనము కూడా పరలోక స్థలములో కూర్చొండబెట్టబడ్డాము. పౌలు అంటాడు, ఆయనతో నేను మరణించి తిని, ఆయనతో సమాధి చేయబడి తిని, ఆయనతో తిరిగి లేచి తిని, ఆయనతో పరలోక స్థలంలో కూర్చొండబెట్టబడి తిని. అయిపోయిందంటారా? హల్లెలూయా! దేవుని ఆయన ఆలోచనలో అయిపోయింది. ఆయన తలంపుల్లో అయిపోయింది. కానీ ఇప్పుడు మనం దాన్ని డిక్లరేషన్ చేయాలి, దాన్ని ఒప్పుకోవాలి దాన్ని. యెస్, అది నిజం. నేను ఆయనతో మరణించాను, నేను ఆయనతో లేచాను, నేను ఆయనతో పునరుద్ధానుడయ్యాను. ఎప్పుడు నువ్వు చెప్పగలవు తెలుసా? దాన్ని నువ్వు కన్ఫెస్ చేసినప్పుడు, దాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు. ఎప్పుడు ఒప్పుకుంటాడు ఒక విశ్వాసి? ఎప్పుడు ఒప్పుకుంటాడు లేపబడినవాడు? ఎప్పుడు ఒప్పుకుంటాడు ఎత్తబడినవాడు తెలుసా? బాప్తిసం అనే కార్యక్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీటి దగ్గరికి వెళ్తున్నావో, నువ్వు నీళ్ళలోకి ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో, అప్పుడు నువ్వేమవుతున్నావో తెలుసా? నేను క్రీస్తుతో చనిపోయాను, నేను క్రీస్తుతో సిలువ వేయబడ్డాను, నేను మరణించి తిని. అందుకన్నాడు, నువ్వు ఎప్పుడైతే నీటిలో మునిగావో మరణించడం, ఎప్పుడైతే తిరిగి లేచావో జీవించడం. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకు నూతన జీవాన్ని ఇస్తున్నాడండి. మనం ఈరోజు కన్ఫెస్ చేయాలా? అందుకే నువ్వేం చేయాలి చెప్పనా? ఒకరిని చూసి నువ్వు ఏమంటారు, ఒకరిని చూసి నువ్వు నీ జీవితాన్ని, నీ క్యారెక్టర్ని మార్చుకోవద్దు. హల్లెలూయా! నీవు క్రీస్తును చూసి, లేఖనాన్ని చూసి నువ్వు జీవించు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? నిన్ను నువ్వు ఎవరితో గుర్తించుకోవాలంటే, నిన్ను నువ్వు ఎవరితో సమానంగా చూసుకోవాలంటే,
పక్కనున్న సహోదరులా నేను పాడితే బాగున్ను. పక్కనున్న బ్రదర్‌లా నేను పాడితే బాగున్ను. ఈ పాస్టర్ గారిలా నేను ప్రసంగిస్తే బాగున్ను. అది కాదు సార్. నీవు, నేను, మనమందరము ఒక వ్యక్తి వైపే చూడాలా. మనం ఆయన్నే వెంబడించాలా. ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! అందుకన్నాడు, ఎవడైనను క్రీస్తునందున్నవాడు వాడు నూతన సృష్టి. పాతవి గతించిపోయిను, సమస్తము కొత్తవైపోయిను. హల్లెలూయా! కొత్తవైనవి ఉన్నాయా? ఓ హల్లెలూయా! ఒకప్పుడు బోయజును ఒకలా ఉంటాడు. హల్లెలూయా! ఒకప్పుడు సాగర్‌గా ఉంటాడు. ఇప్పుడు బోయజుగా మారతాడు. హల్లెలూయా! ఒకప్పుడు సైదరావులా ఉన్నాడు. ఇప్పుడు జాషువలా మారాడు. హల్లెలూయా! ఒకప్పుడు ఒకలా ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను మార్చాడు. పేరు మారిందని నువ్వు సంతోషించకు. పేరుకు తగిన జీవితం ఉందా లేదా అని ఆలోచించు. ఎందుకంటే పేరుకు తగిన జీవితం, పేరుకు తగిన సాక్ష్యం, పేరుకు తగిన అనుభవం దేవుడితో మనకుండాలి. హల్లెలూయా! ఎందుకంటే ప్రవక్తలు ఒక పేరు వెనకాల ఒక ఆత్మ పని చేస్తుంది. ఒక పేరు వెనకాల ఒక అభిషేకం పని చేస్తుంది. అది క్రీస్తుకు దగ్గరికి చేస్తుంది మనల్ని. హల్లెలూయా! కృతమయ్యా, ఏంట్రా ఒకప్పుడు తాగేవాడువు కదా! మానేశాను. తాగట్లేదు. ఏమైంది? నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను. హల్లెలూయా! ఏంట్రా ఒకప్పుడు పార్టీకొచ్చేవాడు, అక్కడికొచ్చేవాడు, ఇక్కడికొచ్చేవాడు, ఇప్పుడు రావట్లేదేంటి? రాను. ఎందుకని? నేను క్రీస్తు సిలువేయబడ్డాను. నేను లోకానికి సిలువేయబడ్డాను. లోక కార్యాలకు సిలువేయబడ్డాను. లోకంలో ఉన్న ప్రతి అలవాట్లకి సిలువేయబడ్డాను సార్. హల్లెలూయా! ఉన్నారా అలాంటి వారు? చెప్పగలుగుతున్నారా? విసర్జించగలుగుతున్నారా? విడిచిపెట్టగలుగుతున్నారా? నువ్వు విడిచిపెట్టగలిగితే దేవుడితో జీవిస్తున్నట్లు. నువ్వు విడిచిపెట్టలేని స్థితిలో అలాగే ఉంటే, హల్లెలూయా, ఇంకా నువ్వు సిలువ వేయబడినట్టుగా అనుకుంటున్నావు కానీ సిలువ వేయబడలా. ఎందుకంటే నీలో ఆ పాప స్వభావం, ఆ జంతు కోరికలు, ఆ జంతు తలంపులు, ఆ యొక్క లోక సంబంధమైన ప్రతి రాజకీయం నీలో పనిచేస్తుంది కాబట్టి నువ్వు ఇంకా తిత్తుగా మారలేవు. నువ్వు తిత్తుగా మారకపోతే ఆయన అభిషేకం నీ మీదకి రాదు. ఆయన ద్రాక్షరసం నీలోని కుమ్మరించడు. ఆ వాక్య ఉత్తేజం నీకు ఇవ్వడు. ఆ బయలుపాటు నీకు ఇవ్వడు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, కొన్ని విషయాలు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆ జంతువు యొక్క జీవము నుండి అది వేరు చేయబడుతుంది. వేరు చేయబడుతుందా లేదా? జంతు జీవం నుండి వేరు చేయబడుతుంది. అంటే జంతు జీవం అంటే జంతు యొక్క స్వభావం నుండి ఇది వేరు చేయబడుతుంది. జంతు స్వభావం నుండి వేరు చేయబడిన దాంట్లో జంతు యొక్క వాసన వస్తది. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అది జంతు స్వభావం నుండి వేరు చేయబడింది. అది చంపివేయబడింది, తీసివేశారు, వేరు చేశారు. కానీ దాంట్లో ఆ యొక్క వాసన అనేది ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు కూడా అంతే. బాప్తిసాలు తీసుకున్నా కూడా వాసనలు కొంతమందిలో వస్తా ఉంటాయి. హల్లెలూయా! బాప్తిసం తీసుకున్నా, దేవుడితో నడుస్తున్నా, నెల నెల ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నా, అప్పుడప్పుడు పాత చిన్ననాటి కోరికలు, ఆలోచనలు అప్పుడప్పుడు అలా చిగురుతా ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే వాసన అనేది ఇంకా ఉంది. వాసన ఉంటే అది పనికిరాదు ద్రాక్షరసంగా. ద్రాక్షరసం పోయటానికి. అందుకే దాన్ని తయారు చేయటానికి దాన్ని ఎన్నుకున్న వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? ఎంతమందికి అర్థమవుతుంది? ఏ వ్యక్తి అయితే అది ద్రాక్షరసం పొయ్యాలి, ఇది నాకు కావాలి, ఇది తిత్తుగా నేను చెయ్యాలని ఏ వ్యక్తి అయితే ఎన్నుకున్నాడో దాన్ని ఏం చేస్తాడంటే, ఆ వాసన పోగొట్టడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకో తెలుసా? దాంట్లో ఆ వాసన కాదు, మరొక వాసన రావాలా. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? ప్రతి విశ్వాసిలో నుండి సువాసన వస్తదా? ఎందుకంటే బైబిల్ చెబుతుంది, క్రీస్తు మన నిమిత్తము మరణించి, శిలువలో మరణించి మన నిమిత్తము పరిమళ వాసనగా మారాడంట. అంటే ఈరోజు ప్రతి విశ్వాసి యొక్క హృదయాల్లో, ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఏ వాసన రావాలా? పరిమళ వాసన. హల్లెలూయా! మరణించిన జంతు వాసన కాదు సార్. పరిమళ వాసన, క్రీస్తు సువాసన, క్రీస్తు జీవితం. హల్లెలూయా! అలా రావాలంటే మనం చూస్తున్నాం, ఆ యొక్క జంతువు నుండి వేరు చేయబడిన దాన్ని ఏం చేస్తారంటే, చూడండి, అది నీళ్ళలో నానబెడతారు. నీటిలో నానబెడతారు. నీటిలో నానబెట్టి దాన్ని బండకేసి కొట్టి, దాన్ని తోమి, రఫ్ చేసి, మరలా దాన్ని నీటిలో నానబెడుతూ, మళ్ళీ బండకేసి తోమి, రఫ్ చేసి, మరలా దాన్ని కొద్దిసేపు ఎండలో ఆరేస్తారు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? హల్లెలూయా! ఆరేసిన తర్వాత మరలా తీసి, మరుసటి రోజున మరలా తీసి, దాన్ని మరలా నీటిలో ముంచి, మరలా దాన్ని బండకేసి కొట్టి, రఫ్ చేసి, ఎంతమందికి అర్థమవుతుంది? తర్వాత మరలా దాన్ని ఏం చేస్తారు? మరలా ఎండలో ఆరబెడతారు. హల్లెలూయా! ఈ ప్రాసెస్‌లో అదేమవుతుందో తెలుసా? అలా చేస్తున్నప్పుడు ఆ యొక్క జంతు చర్మం నల్లగా ఉండొచ్చు. ఆ జంతు చర్మం తెల్లగా ఉండొచ్చు. ఆ జంతు చర్మం వేరే కలర్, కాఫీ కలర్‌లో ఉండొచ్చు. ఆ జంతు చర్మం ఇంకో ఎరుపు కలర్‌లో ఉండొచ్చు. అనేక రకాల జంతు చర్మాలున్నాయక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కానీ అవన్నీ ఎప్పుడైతే ఒక క్లీనింగ్ ప్రోగ్రామ్ కిందకి వెళ్తా ఉన్నాయో, హల్లెలూయా,
అప్పుడు అవన్నీ ఏమవుతుందో తెలుసా? ఆ యొక్క స్వభావాలు, ఆ కలర్స్ అన్ని పోగొట్టుకుని చివరికి అన్ని జంతు చర్మాలు ఒకే కలర్‌లోనికి వచ్చేస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఒకే కలర్‌లోకి వస్తాయా? అది నల్ల జంతువు నుంచి తీయొచ్చు. ఎర్ర జంతువు నుంచి తీయొచ్చు. దాని చర్మం ఎర్రగా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, కాఫీ రంగులో ఉండొచ్చు, సంథింగ్ వేరు వేరే రంగుల్లో ఉండొచ్చు. కానీ అది ఎప్పుడైతే ఆ క్లీనింగ్ ప్రోగ్రామ్ గుండా అది ఎప్పుడైతే బండకేసి కొడుతూ, ఆ నీళ్ళలో నానబెట్టి, బండకేసి కొడుతూ, దాన్ని గీకి రఫ్ చేసి, తర్వాత దాన్ని ఎండలో పెట్టి, మరలా ఆ విధంగా దాన్ని శుభ్రం చేసి పాలిష్ చేసినప్పుడు అదేమవుతుందంటే, ఒక తెల్లని అతను ఉపయోగించడానికి ఉపయోగపడే ఒక తోలులా మారిపోతుందది. ఒక తిత్తికి ఉపయోగపడే ఆ యొక్క విధంగా అది మారిపోతా ఉన్నది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా! ఈరోజు దేవుడు మనకేం చేస్తున్నాడు? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు నిన్ను తిత్తిగా చేయాలనుకుంటున్నాడు ఆయన. నీలో ద్రాక్షరసం పోయాలనుకుంటున్నాడు. నీలో వాక్యాన్ని పోయాలనుకుంటున్నాడు. నీలో ఆత్మనివ్వాలనుకుంటున్నాడు. అందుకే ఆయన నిన్ను ఎన్నిక చేసుకొని, నిన్ను తిత్తిగా మార్చాలని, జంతు జీవమును నిన్ను వేరు చేసి, లోక కార్యాలను నిన్ను వేరు చేసి, క్రీస్తుతో జీవింపజేసే వ్యక్తిగా నిన్ను గుర్తింపజేసి, హల్లెలూయా! ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్యముతో ఉదక స్నానం చేస్తా ఉన్నాడు. ప్రతి వారం ఉతుకుతున్నాడు. ప్రతి మీటింగ్‌లో ఉతుకుతున్నాడు. నీళ్ళలో ముంచుతున్నాడు. క్రీస్తు అనే బండ మీద ఉతుకుతున్నాడు. ఆయన రఫ్ చేస్తా ఉన్నాడు. మరలా ఎండలో ఆరేస్తా ఉన్నాడు. మరలా ఏం చేస్తున్నాడు? మరలా ఉతుకుతున్నాడు. హల్లెలూయా! ప్రతి వారం ఉతుకుతున్నాడా? బండకేసి, ఉదక స్థానంతో, వాక్యంతో రఫ్ చేస్తున్నాడా? ఎందుకో తెలుసా? అది అది చాలా గట్టిగా పట్టుకుంది. ఆ జనమ ద్వారా వచ్చింది. అది మామూలుగా పోతది. హల్లెలూయా! బట్టలు ఉతికినట్టు ఉతికితే పోదు సార్ అది. ఆ వాసన పోతదా? పోదు. ఆ యొక్క రంగు పోతదా? పోదు. ఏంటి రంగు సార్ అది? నేను గొప్పోడిననే రంగది. నాది పలానా కులం అనే రంగది. నేను ఆ స్టేజ్‌లో ఉన్నాననే రంగది. నేనిది, నేనది, నాలో అందం ఉంది, నాకు డబ్బుంది, నాకు పేరుంది. ఈ రంగులున్నాయి దానికి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? అందుకని ఆ రంగులన్నీ పోవాలంటే, ఆ వాసనంతా పోవాలంటే దానికి సినిమా వాసనలున్నాయి. దానికి సీరియల్ వాసనలున్నాయి. దానికి జబర్దస్త్ వాసనలున్నాయి. దానికి ఆ వాసన ఉంది. ఈ వాసన అన్ని వాసనలు ఉన్నాయి. అసలైన వాసన లేదు దాని దగ్గర. అందుకే అసలైన వాసన దానికి రావాలంటే ఈ వాసనలన్నీ పోవాలి. పోవాలంటే వాక్యంతో ఉతకాలి దాన్ని. బండకేసి కొట్టాలి దాన్ని. అది ఎప్పుడైతే రఫ్ చేయబడుతుందో ప్రతి వారం ప్రతి మెసేజ్ దాన్ని ఉతుకుతా ఉన్నదది. నిజంగా ఉతికేస్తున్నారు పాస్టర్ గారు మమ్మల్ని. నేను ఉతకట్లా. తిత్తిగా మారాలని ఆయనే ఉతుకుతున్నాడు. కొంతమంది అనుకోవచ్చు వాక్యం మన యొద్దకు వస్తున్నప్పుడు, వాక్యం వస్తున్నప్పుడు నాతోనే మాట్లాడాడు. నా కోసమే చెప్పేస్తున్నాడు. నా కోసమే సూటిగా చెప్పేస్తున్నాడు. సూటిగా నీ కోసమే చెప్పినట్టు నీకు అనిపిస్తే హల్లెలూయా! దేవునికి సమర్పించుకో. బండతో మాట్లాడు. ఆ ఉతుకుతున్న బండతో మాట్లాడు. ఓ బండైన క్రీస్తు, నీవు నన్ను ఉతుకుతున్నప్పుడు, వాక్యంతో ఉతక స్నానం చేస్తున్నప్పుడు నేను ఇంకా తెల్లగా మారిపోవాలా? నేను బట్టలు ఉతికినప్పుడు నా బట్టలు ఎంత వాష్ అయిపోతున్నాయో నా జీవితం అంత వాష్ అయిపోవాలి నీ చేతిలో. నాలో ఉన్న మురుగు పోవాలా? నాలో ఉన్న రాజకీయాలు పోవాలా? నాలో ఉన్న కులపిచ్చులు పోవాలా? నాలో ఉన్న స్టేటసిజం పోవాలా? హల్లెలూయా! నేను నీ వలె మారిపోవాలా? నేనంత సమానమైన స్థితిలోనికి రావాలా? హల్లెలూయా! ఉతుకుతున్నాడంటారా? రఫ్ చేస్తున్నాడా? వాక్యం అనే ఉదక స్థానంలో ముంచి లేపి బండకేసి కొడుతున్నాడా? హల్లెలూయా! కొన్నిసార్లు నీకు బాధ కలగొచ్చు. కొన్నిసార్లు నీకు ఇబ్బంది అవ్వచ్చు. కొన్నిసార్లు మందిరంలోంచి లేచి వెళ్ళిపోవాలనిపించవచ్చు. అయినా కూడా భయపడొద్దు, బాధపడు సహోదరి, దేవుడికి సమర్పించుకో. దేవుడు నిన్ను ఒక పాత్రగా చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఒక తిత్తుగా మార్చబోతున్నాడు. ఆ ప్రాసెస్సే తిత్తుగా మారబోతుంది. హల్లెలూయా! కొంతమంది వాక్యం వస్తున్నప్పుడు దేవుడికి లోబడడానికి, సమర్పించుకోవడానికి, సరెండర్ అవ్వడానికి కష్టమైపోతా ఉంటది. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. సహోదరి, సహోదరులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనిపించినప్పుడు, ప్రభువా నన్ను ఇంకా సరిచేయి నాయనా. హల్లెలూయా! ఎందుకంటే దేవుడు మనల్ని సరిచేస్తే మనం మహిమకరంగా మార్చబడతాం. మనిషి మనల్ని సరిచేస్తే మన జీవితం ఏదో ఒక రోజు ఆగిపోతుంది. హల్లెలూయా! అందుకే అందుకే మనం చూసినట్లయితే బైబిల్‌లో ఒక మాట ఉంటది. మనుషుల చేతిలో పడుట కంటే దేవుని చేతిలో పడుట మేలు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది సార్? నిన్ను గుణపరిచే వ్యక్తిగా, నిన్ను బాగు చేసే వ్యక్తిగా, నిన్ను సరిచేసే వ్యక్తిగా, నీ జీవితాన్ని క్రమపరిచే వ్యక్తిగా పరిశుద్ధాత్మకి ఒప్పుకో. దేవుని నడిపింపుకు ఒప్పుకో. ఆయన నిన్ను సరిచేస్తే, ఆయన నిన్ను గుణపరిస్తే నీ జీవితం అనేకులకు సాక్షిగా ఉంటది. నీ జీవితం అనేకుల ఎదుట మహిమకరంగా ఉంటది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడైతే అది బండకేసి కొట్టబడుతుందో, ఎప్పుడైతే అది ఆ యొక్క
ఆ యొక్క నీటిలో ఉతక స్నానం చేయబడతా ఉన్నదో, అది ఆ ఎండలో ఆరవేయబడుతుందో, చివరికి అది ఆ విధంగా అది కొడుతూ 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 కొన్ని రోజులకు అది ఏమవుతుందంటే తన రంగును పోగొట్టేసుకుంది. తన వాసన పోగొట్టేసుకుంది. హల్లెలూయా! ఒకప్పుడు అది వాసన పడదు. కానీ ఇప్పుడేంటి, ఒకప్పుడు పక్కనోళ్ళ వాసన పడదు దానికి, ఇప్పుడు పక్కనోళ్ళ వాసన పడతది దానికి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకప్పుడు పక్కనోళ్ళకి సెకండ్ ఇవ్వాలన్నా వాంతొచ్చేత్తది. కానీ ఇప్పుడు పక్కనోళ్ళకి సెకండ్ ఇవ్వడం కాదు, కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేటట్టు చేస్తదది. ఎంతమందికి అర్థమవుతుంది? అలా వాక్యం మనల్ని సరిచేయగలదు. అలా నిన్ను వాక్యం మార్చగలదు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఎప్పుడైతే అది తిత్తుగా మారింది, సారీ, అది ఇప్పుడు ఉతకబడింది. ఉతకబడిన తర్వాత తిత్తి అయిపోయిందా? హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? అది తిత్తిగా కుట్టడానికి, తిత్తిగా ఆ యొక్క షేప్ రావడానికి తయారయ్యింది. ఎంతమందికి అర్థమవుతుంది? తయారైపోయాననేసి సంబరపడిపోవద్దు. ఇంకా ప్రాసెస్ ఉంది. హల్లెలూయా! బైబిల్ ఈ మాట మీరు గమనించారా? తయారైపోయావని సంబరపడొద్దని నేను అన్న మాటను మీరు ఎవరన్నా గ్రహించగలుగుతున్నారా? ప్రభు ఒకసారి అన్నాడు, దెయ్యాలు మీకు లోబడుతున్నాయని అని సంతోషించేకండి. అద్భుతాలు జరుగుతున్నాయని సంతోషించేకండి. మా ప్రార్థనలకి జవాబులు వచ్చేస్తున్నాయని సంతోషించకండి. మీ పేర్లు పరలోకంలో ఉన్నాయి అని సంతోషించండి. హల్లెలూయా! ఎందుకో తెలుసా? అద్భుతాలు, ఆ స్వస్థతలు, దెయ్యాలు వెళ్ళగొట్టడం యోధా కూడా చేశాడు. 12 మందితో పాటు, 11 మందితో పాటు యోధా కూడా చేశాడా లేదా? చేశాడా లేదా? కానీ పరిస్థితి ఏమైందంటారు? ఒకరోజు, హల్లెలూయా, నిజంగా ఒక్ ఆయన శిష్యుల్లో ఉన్న ఒక్కొక్క శిష్యులకు ఒక్కొక్క స్వభావాలండి. హల్లెలూయా! తోమాది ఒక రకమైన మనసు, పేతురుది ఒక రకమైన మనసు, ఫిలిప్పుది ఒక రకమైన మనసు. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఆయనకి వారందరిని సరిచేసి, వారినందరిని వాక్యంతో ఉతికి సరిచేసి, వారందరికీ ఆ అభిషేకాన్ని ఆ తిత్తుల్లో పోయడానికి ఆయన ఎంత సమయం పట్టింది? ఎంతమందికి అర్థమవుతుంది? పోసాడా లేదా ఒకరోజు? తిత్తులన్నీ సిద్ధమయ్యాయా? 120 తిత్తులు మేడగదిలోకెళ్ళాయా? పరలోకం నుండి ద్రాక్షరసం వచ్చిందా? ఆ ద్రాక్షరసం తాగగానే ఊగుతున్నారా? వాళ్ళేమన్నారు, ఏంటి మీరు ఇంత ఉదయాన్నే ఊగేస్తున్నారేంటి? మీరు కొత్త రసం తాగారా ఏంటి? మందు తాగారంటే ఆలన్నారు. పేతురు అంటున్నాడు, మే 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 మేము ద్రాక్షరసం కాదు తాగుతా, మేము 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 యావేలు 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 చెప్పింది మేము ప్రవచిస్తున్నాం. ఏం తాగారు వాళ్ళు? పరలోకము నుండి వచ్చిన ద్రాక్షరసాన్ని, పరలోకం నుంచి పోయబడిన తైలాభిషేకాన్ని, పరలోకం నుంచి వచ్చిన అగ్ని అభిషేకం ఆ తిత్తుల్లోకి వచ్చేసింది. అలా రాకమునుపు ఆ తిత్తులు ఎంత ప్రాసెస్ గుండా వెళ్ళాయి? ఆ తిత్తుల్లో ధనాశ ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది సార్? అవి తిత్తులుగా మారకముందు ధనాశ ఉందంటారా? ఉంది. అది తిత్తులుగా మారకముందు నేను గొప్ప, నేను గొప్ప, ఏసే పక్క నేను కూర్చోవాలి, నేను కూర్చోవాలి, ఉందా లేదా? నేనే చేయాలన్నీ, పరిచర్య అంతా నేనే చేయాలి, పని అంతా నేనే చేయాలి, అన్నిటిలో నన్నే పిలవాలి, ఉందా లేదా? ఎందుకంటే పేతురు, యోహాను, యాకోబులు మీరు చరిత్ర చదవండి. వారు ఎప్పుడు అనుకునేవారంట, ఏసే నన్నే పిలవాలి, ఆయన పక్క నేనే ఉండాలి, అన్నిటికీ నేను ముందెళ్ళాలి. సార్, ఈరోజు మన మధ్యలో కూడా అవే ఉంటాయి. హల్లెలూయా! ఉండకపోతే దేవుడు నిన్ను పట్టుకుని సరిచేశాడు. ఉంటే దేవుడు సరిచేస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? మనమందరం ఆటకుండానే వచ్చిన వాళ్ళమే. హల్లెలూయా! అయితే చూడండి, అవన్నీ అలాగే అటు ఇటు ఉన్నాయి. కానీ దేవుడు వాటిని విడిచిపెట్టలా. ఒకరోజు ఆ తిత్తులుగా ఉన్న పేతురు కూడా లూజుగా మాట్లాడుతున్నప్పుడు దేవుడు సరిచేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు అవి తిత్తులుగా కుట్టడానికి, తిత్తులు షేప్‌లో రావడానికి సిద్ధమైపోయాయి. కానీ తిత్తులుగా మారలా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! అవి ఇంకా మేడగదిలోకి ఎళ్ళలా. అవి ఇంకా అభిషేకాన్ని, ఆ ద్రాక్షరసాన్ని పోసుకోలా. కానీ ఆ తిత్తులు మాత్రం పనిచేస్తున్నాయి. అద్భుతాలు చేశాయా? స్వస్థతలు చేశాయా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత జరగట్లేదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ఇంట్లో కార్యాలు చేయట్లేదా? చేస్తున్నాడా లేదా? ఆయనంత మాత్రానే నేను వర్తమానం, నేను వధువుని, అయ్య బాబోయ్ నాకు ఎత్తబడి ఉంది, మీకు లేదని అలా అనుకునే ప్రయత్నం చేసి భ్రమపడొద్దు, మోసపోవద్దు. ఎందుకో తెలుసా? మనకి ఇంకొక దశ ఉన్నది. హల్లెలూయా! మనం ఖచ్చితంగా ఆయన చేతిలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఆ తిత్తులుగా మారడానికి ఆ యొక్క షీట్ ఏదైతే అది సిద్ధమైందో ఇప్పుడు దాన్ని తీసుకుంటాడు అతడు. తీసుకుంటాడా లేదా? దాన్ని ఒక షేప్ తీసుకొస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? షేపులు ఉంటాయా లేదా? ఒక రకమైన ఆ యొక్క ఆకారాల్లో, ఒక రకమైన ఆకారాల్లో ఒక్కొక్క దాన్ని చేస్తాడు. ఒక్కొక్క దాన్ని చేసిన విధానం వేరు, ఒక దాన్ని చేసిన విధానం వేరు. అవునా కాదా? అతని ఇష్టం. ఒక దాంతో పెద్దది చేయగలడు. 2 లీటర్లు
ద్రాక్షరసం పడేది చేయగలడు. ఒక దాంతో లీటర్ ద్రాక్షరసం పట్టేది చేయగలడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హల్లెలూయా! అలాగే చూడండి సహోదరులారా, ఈరోజు మనం అందరం ఎవరు అంటే ఆయన చేతిలో ఉన్న తిత్తులుగా వాడబడేవాళ్ళం. అందుకనే సంఘములో నీకు ఇవ్వబడిన ప్రత్యక్షత 2 లీటర్లు అవ్వచ్చు. నీకు ఇవ్వబడిన ప్రత్యక్షత లీటర్ అవ్వచ్చు. కానీ నీ స్థానము ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో మనం దేవుని కనపరచాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా చెప్పాలంటే దేవుడు నిన్ను సాంగ్ లీడర్‌గా చేస్తే సాంగ్ లీడర్‌గా సంతోషించు. సంఘ పెద్దగా చేస్తే సంఘ పెద్దగా సంతోషించు. సువార్థికుడిగా చేస్తే సువార్థికుడిగా, ద్వారపాలకుడైతే ద్వారపాలకుడు, పరిచర్య చేసేవాళ్ళు, శుభ్రపరిచేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళకైతే భోజనం చేసేవారుగా ఏ రీతిగా దేవుడు నిన్ను కత్తిరిస్తాడో ఆ రీతిగానే మనం ఆయనకి సమర్పించుకోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకంటే ఎవరు ఏ పరిచర్య చేయాలో, ఎవరు దేని కొరకు నిర్ణయించబడ్డారో ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా! కానీ ఏ పాత్రనైనా, ఏ తిత్తినైనా నింపేది ఆయనే. అది చిన్న తిత్తి కావచ్చు, అది పెద్ద తిత్తి కావచ్చు. అది చిన్న పని కోసం చేయబడొచ్చు, అది పెద్ద పని కోసం చేయబడొచ్చు. కానీ దాన్ని నింపేది ఆయనే. అలా నింపాలంటే ప్రభువా నేను ఉన్నాను నన్ను వాడుకొని మనం ఆయనకి సమర్పించుకోవాలి. హల్లెలూయా! ఇప్పుడు ఆయన కత్తిరించాడు. ఆయన ఏం చేస్తాడంటే అవన్నీ షేప్‌లోకి తీసుకొచ్చి అయేం చేస్తాడు పక్కనయన్నీ కత్తిరించాలా లేదా? హెచ్చుతగ్గులు కత్తిరించకపోతే బావుంటదది? బాగోదది. ఖచ్చితంగా ఏం చేయాలి? హెచ్చుతగ్గులన్నీ కత్తిరించాలా. అందుకే వాక్యం చెప్తుంది ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు ఉండును, నేను ఎవని యందు ఉన్నాడు వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి అన్నాడా లేదా? తర్వాత ఇంకేమన్నాడు? హల్లెలూయా! నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. నాలో ఉండని ఫలింపని ప్రతి తీగ చెప్పాలి కత్తిరించి వేయి ఉన్నాడా లేదా? కత్తిరించి అగ్నిలో ఎంతమందికి అర్థమవుతుంది? ఆయనకి వేరుగా ఉండి మనం ఏమైనా చేయగలమా? ఆయన మలిచినట్టు మనం అప్పగించుకోకపోతే మనం ఏమైనా చేయగలమా? ఆయన నిన్ను ఇలా చేయాలనుకుంటే నువ్వు అలా చేయడానికి ఇష్టపడట్లేదు. నువ్వు అలా ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన ఏం చేస్తాడు చెప్పనా? అయితే నాకు అవసరం లేదు కత్తిరించడమే. కత్తిరించబడితే ఏమైపోతాం? ఆయన ఏమన్నాడు? నా నుండి వేరైతే ఎండిపోతారు. నా నుండి కత్తిరించబడితే జీవం పోగొట్టుకుంటారు. హల్లెలూయా! ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని ఆయనకి ఇష్టమొచ్చిన పాత్రలుగా, ఆయనకి ఇష్టమొచ్చిన తిత్తులుగా చేయటానికే మనలో ఉన్న లోక సంబంధమైనవి, మనలో ఉన్న శరీర సంబంధమైన ప్రతి అన్నిటిని ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్యం అనే కత్తిరి చేత, వాక్యం అనే ఖడ్గం చేత ఆయన కత్తిరిస్తా ఉన్నాడు. హల్లెలూయా! నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారికి నాలో ఇది ఉందన్న సంగతి తెలియదు కదా. నాకు తెలియదు, ఆయనకి తెలుసు అది. అది నీలో ఉంది, అది పోవాలని ఆయన కత్తిరిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా! కొంతమంది కొన్ని విధాలుగా మందిరంలో జీవిస్తూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. హల్లెలూయా! అటువంటి ఆలోచనలు మనలో పని చేయకూడదు సార్. హల్లెలూయా! వాక్యం వస్తున్నప్పుడు నువ్వు వాక్యాన్ని తీసుకునే వ్యక్తిగా ఉండాలా. హల్లెలూయా! వాక్యం వస్తున్నప్పుడు మాట్లాడడాలు, వాక్యం వస్తున్నప్పుడు నువ్వు జోకులు వేసుకోవడాలు, వాక్యం వస్తున్నప్పుడు ఓ సెల్ ఫోన్‌లో ఏదో చూడడాలు ఇవి మనకు సంబంధించినవి కాదు. ఎందుకంటే ఒకప్పుడు అవి చేసి వచ్చాం కాబట్టి చెబుతున్నాను నేను. మేము చేసాం అది. పాస్టర్ గారు ముందు వాక్యం చెప్పుకుంటా ఉంటాడు. ఎనక మేము చాటింగ్‌లు చేస్తా ఉంటాం. హల్లెలూయా! నిజంగానండి. హల్లెలూయా! కానీ అప్పుడు మమ్మల్ని సరిచేసేవారు లేరు. ఇప్పుడు సరిచేసేవాళ్ళున్నారు మనకి. హల్లెలూయా! గమనించండి. అవన్నీ కత్తిరించబడతాయి. అవి కత్తిరించబడిన తర్వాత అప్పుడు అదేమవుద్ది కుట్టబడతా ఉంటది. హల్లెలూయా! కుట్టేస్తాడా మొత్తం? మొత్తం కుట్టి హల్లెలూయా! అవి ఎప్పుడైతే కుట్టివేయబడిందో కుట్టివేసి మొత్తం కుట్టివేసిన తర్వాత అప్పుడది ఆ తిత్తిగా మారడానికి సిద్ధమవుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు మనము కూడా ఐక్యతలోనికి రావాలి. అందరం ఏక మనస్సులోకి, ఏక విశ్వాసంలోకి, ఒకే మనస్సు, ఒకే విశ్వాసం, ఒకే తాత్పర్యంలోకి మనం అందరం రావాలి. సంఘమంతా క్రీస్తు శరీరమై ఉన్నాము. మనం ఒక శరీరంలో భాగములమై ఉన్నాము. మనం ఒకే శరీరమై ఉన్నామనే ఆలోచనలోకి రావాలి మనం. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? మనదేంటి? మనమందరము ఒకే రక్తము. ఏంటా రక్తము? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము. మనందరిది ఒకే ఇంటి పేరు. ఏంటి మన ఇంటి పేరు? ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా! సిస్టర్, బ్రదర్ నువ్వు బయట ఏదన్నా కావచ్చు, ఏ ఇంటి పేరైనా కావచ్చు, ఏ రక్తమైనా కావచ్చు, ఏ బ్లడ్ గ్రూప్ అయినా కావచ్చు. ఇక్కడ మాత్రం అందరూ ఒకే బ్లడ్ గ్రూపు. హల్లెలూయా! మీకు విషయం తెలుసా? బి గ్రూప్ వాళ్ళు బి గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ యొక్క ఓ గ్రూప్ వాళ్ళు ఓ గ్రూప్ వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా! ఇక్కడ మాత్రం నువ్వు అందరికి ఇవ్వచ్చు నీ బ్లడ్. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇక్కడ అందరికి ఇవ్వచ్చా? నీ పక్కనున్న సహోదరికి బ్లడ్ తక్కువై, భక్తి తక్కువై, విశ్వాసం తక్కువై బాధపడితే నీ బ్లడ్ ఆమెకు సహాయం చేయొచ్చు. నీ విశ్వాసం ఆమెకు ఇవ్వచ్చు. నీ ప్రార్థన జీవితం ఆమెకు సహాయం చేయొచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా!
ఎందుకో తెలుసా? మనమందరం ఒకే బ్లడ్ లో ఉన్నాము. మన బ్లడ్ ఏంటో కాదు, విశ్వాసం సంబంధమైనది. హల్లెలూయా. ఒక అవిశ్వాసి నీ మధ్యలోకి వచ్చినప్పుడు, మన మధ్యలోకి వచ్చినప్పుడు మనలో ఉన్న విశ్వాసం అతను బలపరిచి తిరిగి అతని భక్తిని కొనసాగించేటట్టు చేయాలా. అతని స్థితిని తెలుసుకుని, అతని పరిస్థితిని తెలుసుకుని, అతని స్థానం తెలుసుకుని నిలబడేటట్టు చేయాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఎప్పుడైతే అది కుట్టబడుతుందో, ఒకే ఆత్మ కిందకి, ఒకే ఐక్యతలోనికి అది వచ్చినప్పుడు, అప్పుడు అది ద్రాక్షరసం పోయబడతా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఒక చిన్న వర్తమానం చదివి నేను ముగిస్తాను. ఒకసారి మనం అందరం చదువుదాం. ఒక వర్తమానం చదువుతున్నాను, దయచేసి అందరూ చూడండి. అంత్యకాలపు అభిషేక్తులు, అంత్యకాలమందు అభిషేక్తులు అనే వర్తమానాన్ని నేను చదువుతున్నాను సహోదరి సహోదరులారా. అంత్యకాలమందు వర్తమానులు. హల్లెలూయా. అంత్యకాలమందు అభిషేక్తులు అనే వర్తమానంలో 169 పేర 169 పేర చదువుతున్నాను, త్వరగా తీద్దాం. 169 చూడండి. ఇప్పటి వరకు మనం జరిగిన ప్రాసెస్, తిత్తి ఏ విధంగా జరుగుతుందో ఆ ప్రాసెస్ మనం చదివాం. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే తిత్తి ఏ విధంగా జరుగుతుందో విన్నారా? హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ప్రవక్త చెప్పింది, ఇప్పుడు పాత తిత్తి అంటే ఏంటి, కొత్త తిత్తి అంటే ఏంటో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు వాక్యమును గమనించండి. ఒక చరిత్రాత్మక దేవునిని బోధించుచున్నారు. చూడండి, వారు గతంలో జీవింపగోరుచున్నారు. మంచిది, వెస్లీ పలానది చెప్పెను, చెప్పెను, లేక ఎవరో ఏదో చెప్పెను అనుకునుచున్నారు. ఈ దినములో యందు వాగ్దానం చేయబడిన వాక్యము నీవు అంగీకరించుచున్నావు. ఈ దినమందు వాగ్దానం చేయబడిన వాక్యమును నువ్వు నిరాకరించుచున్నావు. ఈ దినము యొక్క మన్నాగా స్పష్టముగా గుర్తించబడినది వారు మన కొత్త సీసాలో తమ పాత లోదర్ బాప్టిస్ట్ పెంతుకొస్త ద్రాక్షారసం పోయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది చెప్పేది? ప్రవక్త వారు మన కొత్త సీసాలో తమ పాత లోథరన్ బాప్టిస్ట్ పెంతుకొస్తు ద్రాక్షరసమును పోయుటకు ప్రయత్నించుచున్నారు. అది పని చేయదు సార్. మన కొత్త ద్రాక్షరసము వారి పాత సీసాలో పని చేయదు. ఈ కొత్త ద్రాక్షరసమును వారు తమ మత శాఖలో పోయే ప్రయత్నించినచో వారి తప్పిదము బయటపడును. వారు అలాగూ చేయలేరు. అది వారిని భ్రష్టులు చేయును. అది వారిని బద్దలు చేయును. ఇప్పుడు సహోదరుడా, నేను దేవుని ఒక్క వాక్యమును ఖచ్చితంగా వాక్యము ద్వారా చూచాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ చూడండి, డాక్టర్ అది మనకు అక్కర్లేదు. నేడు నీవు అది ఎప్పుడో కలిగి ఉన్నావు. ఇక్కడ దానిని మనము ఉంచలేము. అది లేకపోయినా మనకు పర్వాలేదు. అసలు సంగతి అది వారికి పని చేయదు. అది పగిలిపోవును. కొత్త బట్టకు పాత గుడ్డ మాసిక వేయజాలము, దాని వలన అంతయు చినుగును. చూసారా? యేసు అది చెప్పలేదా? పాత తిత్తులో కొత్త ద్రాక్షరసం పోయలేరు, అది బద్దలగును. కొత్త ద్రాక్షరసము జీవమున్నది. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, కొత్త తిత్తి ఏంటో తెలుసా? నూతన పరచబడిన వ్యక్తి. హల్లెలూయా. ఇప్పుడు ఆ నూతన పరచబడిన వ్యక్తి ఎక్కడ నూతన పరచబడ్డాడు తెలుసా? ఈ కాలపు వాక్యాన్ని అంగీకరించడం వలన. అందుకన్నాడు, మీరు ఈ కాలపు వాక్యాన్ని నిరాకరిస్తున్నారు, ఈ కాలపు వర్తమానాన్ని నిరాకరిస్తున్నారు. ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరించిన వ్యక్తి ఏ విధంగా మారాడు? క్రొత్త తిత్తిగా మారాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కాలపు వర్తమానాన్ని అంగీకరించిన వ్యక్తి క్రొత్త తిత్తిగా మారాడు. ఏ కాలంలో ఆ కాలపు వర్తమానం అంగీకరించిన వ్యక్తి కొత్త తిత్తి. ఎంతమందికి అర్థమవుతుంది? క్రొత్త తిత్తిగా మారాడు. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? వారు మన కొత్త తిత్తుల్లో వారి పాత ద్రాక్షరసాన్ని పోయాలనుకుంటున్నారు. మీకు చెప్పాను, ద్రాక్షరసం అనగా వాక్యం. వారి పాత ద్రాక్షరసం అంటే ఆ కాలపు వర్తమానాలు, ఆ కాలపు వాక్యాలు. ఏంటయ్యి? బాప్టిస్ట్ బోధ, పెంతుకొస్తు బోధ, లోదరన్ బోధ, సెవెంత్ డే బోధ, ఇవన్నీ మన కొత్త సీసాలో పోయాలనుకుంటున్నారంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రవక్త అన్నాడు, వారు మన కొత్త సీసాలో ఆ ద్రాక్షరసాలు పోయాలనుకుంటున్నారు. అది కుదరదు సార్. అది పనికిరాదు, అది పని చేయదు. హల్లెలూయా. అంతేకాదు, చూడండి, మన ద్రాక్షరసాన్ని ఏమంటున్నాడు ఒకసారి చదువు. చూడండి, ప్రయత్నించుచున్నారు, అది పని చేయదు. మన కొత్త ద్రాక్షరసాన్ని వారి పాత సీసాలో పని చేయదు. ఈ కొత్త ద్రాక్షరసము వారు తమ మత శాఖల్లో పోయే ప్రయత్నించుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన దగ్గర దేవుడు తాజా ఆహారం ఇచ్చాడా? కొత్త ద్రాక్షరసం ఇచ్చాడా?
ఈ కాలపు వర్తమానం ఇచ్చాడా? ఇప్పుడు ఈ వర్తమానాన్ని వారు పాత సీసాలో పోసుకోవడానికి చూస్తున్నారంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ పాత సీసాలు ఏంటో తెలుసా? అక్కడ ఉన్న విశ్వాసులు, అక్కడ ఉన్న శాఖలు, అక్కడ ఉన్న మత సిద్ధాంతాలు. ఇప్పుడు ప్రవక్త అన్నాడు, ఈ ద్రాక్ష రసాన్ని వారి సీసాలో పోసుకుంటే అవి పగిలిపోతాయి. ఎందుకో తెలుసా? అవి వారి తప్పులు బయట పెడతాయి. బైబిల్లో లేని సిద్ధాంతాలని, బైబిల్లో లేని బాప్తిసాలని, బైబిల్లో లేని ప్రభురాత్రి భోజనాల్ని, బైబిల్లో లేని పండగల్ని ఈ కొత్త ద్రాక్షారసం అంతా బయటికి తీసుకొచ్చేస్తుంది. హల్లెలూయా! ఈ కొత్త వర్తమానం అంత వాటిని బయట పెట్టేస్తుంది. అందుకని అవి పగిలిపోతాయి. అవి పని చేయలేవు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా! వారి మత శాఖములో అది పోసినచో వారి తప్పిదములు బయటపడును. వారు అలాగూ చేయలేరు. అది బద్దలైపోతాయి. సహోదరుడా, నేను దేవుని యొక్క వాక్యమును ఖచ్చితంగా వాక్యము ద్వారా సూచించి చెప్తున్నాను. హల్లెలూయా! పలానా పలానా డాక్టర్ అనొచ్చు, రెవరెండ్ అనొచ్చు, బిషప్ అనొచ్చు, అవేమి సంగతులు పనిచేయవు సార్. కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తిలోనే పొయ్యాలా. హల్లెలూయా! పాత ద్రాక్షరసాన్ని కొత్త తిత్తిలో పోయలేవు. అలాగే కొత్త ద్రాక్షరసాన్ని పాత తిత్తిలో పోయలేవు. ఎందుకంటే అది పాత తిత్తిలో పోస్తా తిత్తులు పగిలిపోతాయి. అందుకే ఈ బోధను సంఘ శాఖకు చెప్పండి. అయ్యో ఆభరణాలు తీసేయాలా? అమ్మో మా వల్ల కాదు. పండగలు చేయకూడదా? అమ్మో మా వల్ల కూడదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళకూడదా? అమ్మో మా వల్ల కూడదు అంటాయా? తిత్తులు అంటాయా లేవా? బ్యూటీ పార్లర్కా? అమ్మో అసలు బ్యూటీ పార్లర్ లేదే మా బతికే లేదు. ఆభరణాలు అమ్మో మ్యాచింగ్ మ్యాచింగ్ ఏ చీర కట్టుకుంటే అవన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్ చేయాలి మేము. మీరు ఎట్లా చెబుతున్నారేంటి? జాకెట్లా? ముసలోళ్ళ జాకెట్లు మాకెందుకు? మాకేం కావాలా? అబ్బో అంత హై క్లాసే. ఏంటి అంతా ర్యాకెట్ జాకెట్లు, రాయాక్ జాకెట్లు, కిటికీల జాకెట్లు ఇయ్యే మాకు కావాలా? మీరు ఇయి చెప్తే ఎట్లా? బద్దలైపోతాయంటారా? పగిలిపోతాయంటారా? వర్తమానపు ఉత్తేజానికి అవి పగిలిపోతాయి. అయితే ఏ అయితే కొత్త తిత్తులుగా మారాయో, ఏ అయితే నూతన తిత్తులుగా మారాయో అవి మాత్రం ఉత్తేజంతో కేకలు పెడతాయి. హల్లెలూయా! ప్రభువా మాకు దీన్ని బయలుపరిచినందుకు వందనాలు నాయనా. ఓ నిజంగా ఒకప్పుడు మాకు ఇది తెలీదు. సముద్రంలో చూసిన మృగం మాకు తెలీదు. భూమిలో చూసిన మృగం మాకు తెలీదు. ఇస్తర జలం మీద కూర్చున్న వేశ్య ఎవరో మాకు తెలీదు. ఓ ప్రభువా ఈ రోజు వాక్యం మాకు బయలుపరిచింది నాయనా. ఓ నీకు వందనాలు ప్రభువా. లోకంలో ఎంతో మంది ఉండగా మమ్మల్ని పట్టుకున్నావు, మమ్మల్ని ఎన్నుకున్నావు, మాకు ఇది తెలియజేస్తున్నావు ప్రభువా. నీకు స్తోత్రం ప్రభువా అని ఈ తిత్తులు ఇంకా సంతోషిస్తాయి. ఈ కొత్త దిత్తులు, కొత్త ద్రాక్ష రసాన్ని ఈ కాలపు వర్తమానాన్ని పొందుకుని. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎంతమంది కాలపు వర్తమానపు ద్రాక్ష రసాన్ని తిత్తులో పోసుకుంటున్నారు? ఎవరు ఆ తిత్తులో తెలుసా? వాక్యమును వర్తమానం ఆలకించి వారి జీవితాన్ని, వారి పాపాన్ని సరైన రీతిలో వాక్యానుసారంగా బాప్తిసం పొందుకుని ప్రభుత్వం తీసుకుని దేవుని సమర్పించుకున్న ఆ వ్యక్తులే ఆ తిత్తులై ఉన్నాయి. ఆ తిత్తులో దేవుడు ఏం పోస్తున్నాడో తెలుసు? ఈ కాలపు వర్తమానం అనే ద్రాక్ష రసాన్ని. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే అన్నాడు కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసమే పోయాలా. ఇప్పుడు కొత్త తిత్తులు అర్థమయ్యాయా? కొత్త ద్రాక్ష రసం అర్థమైందా? పాత తిత్తులు అర్థమయ్యాయా? పాత ద్రాక్ష రసం అర్థమైందా? ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆ తిత్తులు సమర్పించుకుంటాయి. హల్లెలూయా! ఆ తిత్తుల్లో ద్రాక్ష రసం పోయటానికి కూడా దేవుడు ఒక వ్యక్తిని పెట్టాడు. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మనం ఏమై ఉన్నా ఒకసారి గ్రహించండి. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి కానీ టైం అయిపోతుంది, నేను ముగిస్తున్నాను. హల్లెలూయా! ఒకరోజు ఎస్తేరు మనం చూస్తున్నాం. ఎస్తేరు ఒకరోజు మనం చూసినట్లయితే ఆ రాజు నగరంలోకి ఆ రాణి అయిన వస్తీ వెళ్ళిపోయింది. వస్తీకి బదులుగా రాణిగా మాకు కావలసిన వారు యవ్వనస్తులు కావాలి. దేవుడు ఆ అంతఃపురంలో ఆ రాజ్యంలో అందరిని కన్యకలు తీసుకొచ్చారా లేదా? అంత ఆ యొక్క కన్యకలందరూ అక్కడికి షూషన్ కోటకు రాబట్టబడ్డారు. అందరూ రాబట్టబడినప్పుడు మనం చూస్తున్నాం. అందరూ అలాగే హేగే అనే ఒక నపుంసకుని పెట్టారు. ఆ హేగే వశంలోనే అన్ని వారికి ఇవ్వబడతా ఉన్నాయి. ఇప్పుడు హేగే చెప్పాడు, మీకు ఏది కావాలో అది నేను ఇస్తాను, ఏది కావాలో అది అడగమన్నాడు. అందరూ అవి ఇవి అడుగుతున్నారు రాజు దగ్గరికి వెళ్ళడానికి. రాజు దగ్గరికి వెళ్ళడానికంటే మేము ఎలా అలంకరించుకుని వెళ్తాం, మాకు పెద్ద పాపిడి వీలు కావాలని ఒకరు అడుగుతున్నారు, మాకు మంచి వడ్డానం కావాలని ఒకరు అడుగుతున్నారు, మాకు రత్నాల ఆహారం కావాలని ఒకరు అడుగుతున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకని ఏది అడిగినా అది ఇవ్వమని రాజు చెప్పాడు అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ ఇష్టం వచ్చినట్టు అలంకరించుకుని ఇష్టం వచ్చిన రీతిలో రాజు దగ్గరికి వెళ్ళాలి. ఎవరంటే ఆ రాజు ప్రభు అయినా. ఎవరా కన్నికలంటే ఈరోజు ప్రపంచమందున్న సంఘాలు. ఆ సంఘాలన్నిట్లో ఆ కన్నికలందరూ అందరి మధ్యలో ఒక కన్నిక కూడా అక్కడికి రాబట్టబడింది. ఎవరా కన్నిక తెలుసా? ఎస్తేరు. హదస్సా అనే ఒక కన్నిక అక్కడికి వచ్చింది. ఈ హదస్సా అనే ఎస్తేరు అనే కన్నిక అక్కడికి వచ్చినప్పుడు అందరూ హేగేని అడుగుతున్నారండి. హేగే మేము అలా ఉంటాం, హేగే మేము ఇలా ఉంటాం, హేగే మాకు ఆ డ్రెస్ కావాలి, హేగే మాకు ఈ వస్త్రం కావాలి. సరే మంచిది, మీకు ఏం కావాలో అదే తీసుకో. హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి? హల్లెలూయా! ఒకడు అద్భుతాలు చెప్తున్నాడు. సారీ మిమ్మల్ని కసిస్తాడు ఇలా అంటున్నాడు.
ఎంతమందికి అర్థం? చూడండి మీరు, కాలు ఇలా పెట్టి స్వస్థత, హీల్ హీల్. ఇదేం స్వస్థత నాకు అర్థం కావట్లేదు. యేసయ్య మరి అట్లా ఎక్కడ చేశాడు? హల్లెలూయా అని కన్నికలన్నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తా ఉన్నాయి. హల్లెలూయా, ఇష్టం వచ్చినట్లుగా. హల్లెలూయా. అయితే వాటన్నిటి సంఘాల మధ్యలో, కన్యకల మధ్యలో హదస్స అని ఎస్తేరు కూడా ఉన్నది. హల్లెలూయా. ఆమె ఏమంటుందో తెలుసా? అమ్మా హేగే అంటున్నాడు, హేగే అంటున్నాడు, అమ్మా అందరు వారు కోరుకుంటున్నారు, నీకేం కావాలో చెప్పమంటే ఈ హదస్స అంటుంది, ఈ ఎస్తేరు అంటుంది, అయ్యా హేగే గారు, రాజుకి ఎలా ఉంటే నచ్చుతాదో నాకంటే బాగా నీకే తెలుసు. రాజు దగ్గరికి ఎలా వెళ్తే రాజు నా మీద మనసు పడతాడో నీకే తెలుసు. నీవేదైతే ఇస్తావు, నువ్వేదైతే నాకు అలంకరిస్తావో అవే నేను అలంకరించుకుని వెళ్తాను. నువ్వు చెప్పండి, నేను అలా చేస్తాను. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు తెలియదు? రాజుగారి మనసులో ఉన్నది ఏదో హేగేకి తప్ప ఎవరికి తెలియదు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ కాలంలో హల్లెలూయా ఎత్తబడే వధువు ఎలా ఉంటుందో, గొర్రెపిల్ల పెండ్లి కుమార్తె ఎలా ఉంటుందో, హల్లెలూయా అది వర్తమానికుడికి తెలుసు, ఎలియాజరుకు తెలుసు. ఇస్సాకు ఎలాంటి భార్య కావాలో ఎలియాజరుకు తెలుసు. హల్లెలూయా. ఈ రోజు ఎత్తబడే సంఘం ఎలా ఉంటుందో, వధువు ఎలా ఉంటుందో ఈ కాలపు ఎలియాజరుకు తెలుసు. సంఘముల కోసం సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన వ్యక్తికి అది తెలుసు. హల్లెలూయా. అందుకని అక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఈ హేగే ఎస్తేరుకు మాత్రం ఏం చేస్తున్నాడంటే అందరూ కోరుకుని ఇచ్చేస్తున్నాడు, కానీ ఎస్తేరు కోరుకోవాలా. ఎస్తేరు ఏమన్నా చెప్పనా, నన్ను నువ్వు సరిచేయి, నన్ను నువ్వు సరిచేయి. రాజుకి ఏదైనా ఇష్టం లేదు నాలో ఉంటే తీసేయి, రాజుకి ఇష్టమైంది ఏదైనా కావాల్సి నాలో పెట్టది. ఎవరు అలా సమర్పించుకుంటారు వాక్యానికి? హల్లెలూయా. మీకు విషయం తెలుసా? సరిచేసేది హేగే కాదు అక్కడ. హల్లెలూయా. అలా తయారు చేసేది హేగే కాదండి, రాజు మనసులో ఉన్నది, రాజు తలంపులో ఉన్నది, రాజుకి అది ఇష్టం. రాజు తలంపులో ఉన్నది, రాజు మనసులో ఉన్నది ఎవరికి చెప్పాడు తెలుసా? హల్లెలూయా, హేగేకి చెప్పాడు. హేగే చెప్పాడు కాబట్టి హేగే తన దగ్గర వస్తున్న కన్యకలు ఎవరైనా అలా ఇష్టపడతారని చూస్తుంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు కోరుకుంటున్నారు, కానీ ఎవరు ఇష్టపడట్లా. ఒకలామే కోరుకున్నది, నాకు యేసుక్రీస్తునామములో బాప్తిజం కావాలి, ఓ నాకు ప్రభుత్వం రాత్రి కావాలా, ఒకరికాలు ఒకరు కడుక్కోవాలి, ఓకే నేను ఒప్పుకుంటాను. పండగలు చేయను, ఓకే ఒప్పుకుంటాను. ఆభరణాలు తీసేయను, ఓకే నేను ఒప్పుకుంటాను. నేను ఎలాగే ఉంటాను, నేను రాజుని కలుసుకోవాలా, ఆ సింహాసనం నాకే కావాలా. హల్లెలూయా. ఎస్తేరు సమర్పించుకుంది. హల్లెలూయా. దేనికి సమర్పించుకుంది? హేగే మాట కాదు సార్, రాజు ఆలోచనకి, రాజు తలంపులకి, రాజు ఉద్దేశాలకి. ఇప్పుడు అనేక కన్యకులు వంతులు వస్తా ఉన్నాయి, ఒక్కొక్కరు వెళ్తా ఉన్నారా లేదా? ఎవరు నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదు అంటే ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు రాజు దగ్గరికి. కానీ ఎస్తేరు వంతు వచ్చేసరికి అలా లేదు సార్. ఎందుకు తెలియదు? ఎస్తేరు తన ఇష్టం చెప్పిన వెళ్ళట్లా, ఎస్తేరు హేగే ఇష్టం చెప్పిన వెళ్ళట్లా. ఎస్తేరు రాజుగారి ఇష్టం ఒకటి ఉన్నది, అది పట్టుకుని వెళ్తుంది ఎస్తేరు అక్కడికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ రోజు ఆదివారం చర్చికి ఎలా వస్తున్నావు? నువ్వు నీ ఇష్ట ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం కాదు, ఇక్కడ పాస్టర్ ఇష్ట ప్రకారం కాదు, వాక్యానుసారంగా రావాలా, సమర్పించుకోవడానికి రావాలా, సరి చేసుకోవడానికి రావాలా. హల్లెలూయా. రాజుని కలుసుకోవడానికి రావాలా, పరిశుద్ధాత్మని పొందుకోవడానికి రావాలా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీరు అక్కడ చదివినట్లయితే, నేను చదివినట్లేదు లేఖనాలు, మీరు చదువుకోండి. 2:2-4 ఎస్తేరు గ్రంథంలో 2:12 వచనంలో మీరు చదవండి. అక్కడ ఏముంటుంది తెలుసా? ఇప్పుడు హేగే ఏం చేశాడంటే అందరు ఆడపిల్లలకి సరే రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు అన్నాడు, ముందే అంత ప్లాన్ ఇచ్చేసాడు రాజు. రాజు చెప్పాడు, 12 నెలల దాకా నా దగ్గరికి ఎవరు రానివ్వరు. ఎవరు వంతొచ్చేదో, వంతొచ్చినప్పుడు వాళ్ళ 12 నెలలు పూర్తయిపోతే, 12 మాసాలు పూర్తయిపోతే అప్పుడు నా దగ్గరికి పంపి. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 12 నెలలు ఏం చేశారు? గోపురస తైలంతో 6 నెలలకు అడుగు, సుగంధ ద్రవ్యాలతో 6 నెలలకు అడుగు. ఎంతమందికి అర్థమవుతుంది? స్త్రీల పరిమళ క్రియకైనా మరువేరు పదార్థాలతో కడగమన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడ 2 మాత్రం క్లియర్గా చెప్పాడు, 3వది క్లియర్ చెప్పాలా. ఎంతమందికి అర్థమవుతుంది? మొదటిది 6 మాసాలు గోపురస తైలం చెప్పాడు, గోపురస తైలం. 2 హల్లెలూయా. మౌతులు మార్చేవాళ్ళు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 6 నెలలు సుగంధ ద్రవ్యం, 6 నెలలు గోపురస తైలంతో కడగమన్నాడు. స్త్రీల పరిమళ క్రియలకైనా మరువేరు పదార్థాలు ఉన్నాయి ఇక్కడ, అవి మాత్రం రాయవాళ్ళ. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కానీ అవి ఎస్తేరుకి ఇవ్వబడ్డాయి. ఇవ్వబడ్డాయి అంటారా? ఆ వేరు పదార్థాలు ఎవరికి తెలుసు అంటే హేగేకి తెలుసు. అయ్యి ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఆ వేరు పదార్థాలు ఎవరికి తెలియవు, అది హేగేకి తెలుసు, పొందుకున్న ఎస్తేరుకు తెలుసు. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఈ రోజు ఏంటి ఆ యొక్క 6 నెలలు గోపురస తైలం ఏంటి? ఆ 6 నెలలు ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు ఏంటి? సుగంధ ద్రవ్యములు ఏంటి? హల్లెలూయా. సుగంధ వర్గములతో కూడిన ఆ యొక్క ద్రవ్యాలు ఏంటి? హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. అవి దేన్ని సూచిస్తున్నాయంటే తెలుసా? ఆ 6, 6, 12 మంది అపోస్తల బోధ. ఇప్పుడు ఆ కన్యకలందరూ దేని చేత సిద్ధం అవ్వాలో తెలుసా? 12 మంది అపోస్తల బోధతో. 6 నెలలు 12 నెలలు ఏంటంటే 12 మంది అపోస్తల బోధతో వారు సిద్ధం అవ్వాలా. హల్లెలూయా. స్త్రీల పరిమళ క్రియకైన మరి వేరు ద్రవ్యాలు ఇవ్వబడ్డాయి అంటారా? ఈ రోజు 12 మంది అపోస్తల బోధ మిగతా సంఘాలు కూడా తెలిసి ఉండొచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మిగతా సంఘాలు కూడా తెలిసి ఉండొచ్చు. బైబిల్ ఇలాగే బాప్తిసం ఉంది, నిజమే. బైబిల్ ప్రభురాత్రి భోజనం ఇలాగే. బైబిల్లో బాప్తిసం ఇంతే. బైబిల్లో స్త్రీ బోధించకూడదు, బైబిల్లో పండగలు చేయకూడదు అని కొన్ని సంఘాలు చేస్తా ఉన్నాయి. ఎంతమందికి అర్థమవుతుంది సార్? ఇప్పటికీ కొన్ని సంఘాలు పండగలు చేయట్లా. కొన్ని సంఘాలు యేసుక్రీస్తునామములో బాప్తిసం ఇస్తున్నాయి. కొన్ని సంఘాలు రాత్రి వేస్తున్నాయి, కాళ్ళు కడుక్కుంటున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే ఈ అపోస్తలు 6 నెలలు అన్ని ఉన్నాయి అక్కడ. ఎంతమందికి అర్థమవుతుంది సార్? కానీ స్త్రీల పరిమళ క్రియలకైన వేరొక ద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అది బైబిల్లో క్లియర్ గా రాయబడలేదు అని ఆ పరిమళ క్రియల ద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. ఏంటో తెలుసా? మర్మయుక్తమైన వాక్యం అది. అది 7 ముద్రల ప్రత్యక్షత అది. హల్లెలూయా. అది వధువుకే ఇవ్వబడింది. ఈ రోజు సంఘ శాఖలు అవి పొందుకోలేవు. అవి ఏ పొందుకునేది తెలిస్తే హేగే దగ్గర ఎస్తేరే దాన్ని లాక్కున్నది. ఎస్తేరు మాత్రమే నీకు ఇష్టం వచ్చినట్టు నన్ను అలంకరించమన్నది. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. అందుకే ఈరోజు చూడండి, నువ్వు చెప్పిన వాక్యం రాత్రి దాంట్లో ఉందంటే ఒప్పుకుంటారు. రాత్రి భోజనం పగలు లేదంటే ఒప్పుకుంటారు. కాలు కడుక్కోవాలంటే ఒప్పుకుంటారు. పండగలు చేయకూడదంటే అవును బైబిల్ పండగలు లేవు, నిజమే. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? చెయ్యరు కానీ ఒప్పుకుంటారు. ఎంతమందికి అర్థమవుతుంది? స్త్రీ ఆభరణం ధరించకూడదు ఒప్పుకుంటారు. పండగలు చేయకూడదు ఒప్పుకుంటారు. అన్ని ఒప్పుకుంటారు. కానీ చూడండి 7 ముద్రలు అంటే ఎస్ సార్ ఒప్పుకుంటారా? హల్లెలూయా. 7 సంఘాలకు 7 వర్తమానికులు వచ్చారంటే హల్లెలూయా. విస్తారం జల మీద ఉన్న వేసి ఎవరో కదా రోమన్ క్యాథలిక్ సంఘం అంటే ఒప్పుకోరు సార్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఎస్తేరుగా తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే అది వేరు పరిమళ ద్రవ్యాలు అవి. ఆమెను వేరుగా సిద్ధపరుస్తున్నాయి అవి. కన్యకలందరూ 6 నెలలు సిద్ధపడిపోయారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? 6 నెలలు 12 నెలల కన్యకలందరూ సిద్ధమవుతున్నారు. కానీ 6 నెలలు 12 నెలలతో పాటు ఈమెకు ప్రత్యేకమైనది ఏదో ఇవ్వబడుతుంది అక్కడ. హల్లెలూయా. ఈ రోజు అది మనం పొందుకున్నామంటారా? హల్లెలూయా. ఎప్పుడైతే ఎస్తేరు చూడండి ఆ యొక్క పరిమళ ద్రవ్యాల్ని లేక ఎన్ని తీసుకుంటుందో ఇప్పుడు ఆమె సిద్ధమవుతా ఉన్నది. అందుకే గొర్రె పిల్ల వివాహ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది. ఆమె సిద్ధపరచుకోవడానికి ఆమెకి ఏమి ఇవ్వబడ్డాయి? హల్లెలూయా. ప్రకాశములను, నిర్మలమును, సన్నపునార వస్త్రములను ఆమెకు పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఏంటి? అపోస్తుల యొక్క బోధేనా? పరిశుద్ధులు ఎవరు? అపోస్తులేనా? వారి నీతి క్రియలు ఏంటి? వారు బోధించినా ఇప్పుడు ఎస్తేరుకి ఇవ్వబడ్డాయా? ఎంతమందికి అర్థమవుతుంది? మరి సన్నపునార ఏంటి సార్ తెలుసా? ప్రశస్తమైన సన్నపునార ఏంటి? నీల ధూమ్ర సన్నపునార ఏంటి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇవన్నీ ఏంటి అసలుకి? హల్లెలూయా. అది ఈ కాలానికి పంపబడిన వర్తమానంలో ఉన్నది. అది వధువు పొందుకున్నది. హల్లెలూయా. ఇప్పుడు అందరి వంతు వచ్చింది. ఈమె వంతు వచ్చేసరికి బైబిల్ చెప్తుంది రాజు మనసు ఆమె మీద పడింది. రాజు కనికరం ఆమె పొందుకుంది. హల్లెలూయా. ఆమె ఎలా ఉంది ఒకప్పుడు అక్కడెక్కడో పడి ఉన్నది. కానీ ఆమెను దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక తిత్తిగా మార్చాడు. అలా మార్చుకోవడానికి ఆమె పూర్తిగా వాక్యానికి అప్పగించుకుంది. ఎప్పుడైతే ఆమె అప్పగించుకుందో ఆ తిత్తి మారి హల్లెలూయా అది రాజ సింహాసనం మీద కూర్చోబెట్టబడింది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈ రోజు ఆ యొక్క ఎస్తేరుని ఎలాగైతే సిద్ధపరిచిన దేవుడు రాణిగా చేయడానికి రాజు ఇంటికి తీసుకెళ్ళడానికి సిద్ధపరిచిన దేవుడు ఇక్కడ కూడా ఒక ఎస్తేరు ఉన్నది. ఇక్కడ కూడా ఒక కన్యక ఉంది. ఆ కన్యకని ఎస్తేరుగా చేస్తున్నాడు. ఎలాగా? అపోస్తుల బోధ చేత 7 ముద్రల ప్రత్యక్ష చేత ఆమెని సిద్ధపరిచి ఒక దినం రాజు దగ్గర తీసుకెళ్ళబోతున్నాడు. రాజు ఒక రోజు ఈమెను కలవబోతున్నాడు. హల్లెలూయా. అలా కలవాలంటే మనం అందరం సిద్ధపడాలి. ఎంతమంది సిద్ధపడడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దేవుడి చేతిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు? నన్ను ఉతుకు ప్రభువా, నన్ను సరిచేయ ప్రభువా, నన్ను తిత్తిగా మార్చు ప్రభువా, నన్ను కత్తిరించు ప్రభువా ఎంతమంది చెప్పగలరు? హల్లెలూయా. అందరం ప్రార్థించుకుందాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరు దేవునికి సమర్పించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ ప్రభువా నీకు వందనాలు తండ్రి.